UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అతనిలో చాలా కళాకారుడుగా ఈ హెస్ గాట్ హిజ్ ఓన్ హైట్స్ అండి. నన్ను అడిగితే హీ హ్యాడ్ అతని లైఫ్లోనే కాదు ఇంకొక 100 సంవత్సరాలు కూడా బతకడానికి తగ్గని గొప్ప క్యారెక్టర్లు చేశారండి. చంద్రమోహన్ గారితో మీకు సంబంధం కుదరడానికి ఏ విధంగా జరిగిందండి అది? డాక్టర్ గాలి బాలచంద్రరావు గారు మా నాన్నగారు. ఆయనకేమో మొత్తం పేషెంట్లు అందరూ సినిమా వాళ్ళే. నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి, గుమ్మడి గారి దగ్గర నుంచి అందరూ, జమున గారు. నా పెళ్లి టైంలో అబ్జర్వేషన్ చేసి చెప్పింది ఏంటంటే, నాకు ప్రామిస్ చేయన్నారు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత. అంటే ఏంటన్న ప్రామిస్ అంటే, ఒకటే గుర్తుపెట్టుకో, ఇతనేమో ఇది చాలాసార్లు రాశాను కూడా నేను, ఈ కుర్రాడు చాలా గొప్ప కళాకారుడు కానీ అమాయకుడు. మోహన్ బాబు గారికి సెంటిమెంట్ అండి. ఏంటంటే చంద్రమోహన్ గారి చేతితో ఇస్తే కానీ ఆయన ఏది సాధారణంగా కమిట్ అయ్యేవారు కాదు. ఆయన ఒక 50 లక్షలు పెట్టి ఏదైనా కొంటున్నారంటే, చంద్ర 1 లక్ష రూపాయలు పంపించుకునేవారు. పంపిస్తే ఆ 1 లక్ష రూపాయలు ముందు పైన పెట్టి తర్వాత ఆయన పెట్టి డబ్బులంతా పెట్టించేవారు. ఆయన చేయి కలిసి వస్తుందని చంద్రమోహన్ గారి మీద అంత నమ్మకం. అంటే నార్మల్గా మీరు మ్యారేజ్ అయిన తర్వాత ఆ సినిమాలు రాక ఆర్థికంగా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. అంటే మాకు ఒక్కసారి ఏమైందంటే, మా పెద్ద పాప పుట్టిన తర్వాత అనుకుంటాను, ఎందుకో ఏదో కారణాల వల్ల, ఇండస్ట్రీలో చాలా పాలిటిక్స్ ఉంటాయి, నాకు రీజన్స్ నిజంగానే తెలియదు, కానీ ఏదో కారణాల వల్ల ఒకేసారి 8 సినిమాల్లో హీరోగా బుక్ అయిన అతన్ని తీయించేశారండి. ఇప్పుడు నాకు చాలా కష్టతరమైన సినిమా చేస్తున్నాను. అందరూ చంద్రమోహన్కి ఇంకా జీవితంలో క్యారెక్టర్లు రావు, హీరో కాడు అని నన్ను ఇండస్ట్రీ అంతా భయపెడతాను. తర్వాత కమల్ హాసన్ కావలించుకుని, రే నేను తప్ప ఎవడో చేయలేదని నాకు ఒక నమ్మకం రా, ఈ క్యారెక్టర్ అదరగొట్టావు నువ్వు, నాకు ఎంత ఆనందం వేస్తోందని చెప్పి గట్టిగా కావలించుకుని, సడన్గా ఒక ఫేమ్ అండ్ నేమ్ వచ్చాక కె. విశ్వనాథ్ గారు చంద్రమోహన్ గారిని వదిలేశారు. స్వాతంత్ర్యం ఈయన కోసం రాసింది. ఈయన అప్పుడు ఉడతను కూడా పెంచారు ఆ క్యారెక్టర్ కోసం. కానీ ఏమైందంటే మధ్యలో తెలియకుండా ఎక్కడో ఎగో క్లాషెస్ వచ్చాయండి. అవి వద్దన్నా, పైగా చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా ఈ కాంబినేషన్ని అందరూ జరసిపడేంత గొప్ప కాంబినేషన్. దానివల్ల ఏమైందంటే, ఆయనకి చెప్పవలసిన మాటలు ఆయనకి చెప్పేవాళ్ళు, ఈయనకి చెప్పవలసిన మాటలు ఈయనకి చెప్పేవాళ్ళు. సో ఈయనకు ఒక్కొక్కసారి దొలపరించుకునేవాళ్ళు, పట్టించుకునేవాళ్ళు కాదు, ఏదో ఉండేది. కానీ బావగారు చాలా సెన్సిటివ్. నాకు కాల్ షీట్ లేదంటాడా. చచ్చిపోయే ముందండి చాలా టచింగ్ సీన్ ఏంటంటే, పాపం బెడ్ మీద ఉన్నారైనా, అసలు లేచే పరిస్థితిలో లేరు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. చాలామంది గురించి చెప్తుంటాను స్పెషల్ టచ్ అని. అఫ్కోర్స్ వాళ్ళు కూడా వాళ్ళ రంగాల్లో స్పెషల్ పీపులే అవుతారు, ముఖ్యంగా నేను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరూ. బట్ ఇక్కడున్న వ్యక్తి మా గెస్ట్ నిజంగా స్పెషల్ గెస్ట్లో ఇంకా స్పెషల్. ఆవిడ మంచి రచయిత్రి, నవలకి పునరుజ్జీవాన్ని ఇచ్చిన ఒక రచయిత్రిగా గుర్తింపు పొందారు. దాంతోపాటుగా ఆవిడ తాలూకు గొప్పతనాన్ని నేను ఏమాత్రం తగ్గించకుండా, ఆవిడ మహానటుడు, మహాకథానాయకుడు చంద్రమోహన్ గారి భార్య, సతీమణి. ఆవిడ పేరే జలంధర్ గారు. ఆవిడతో పాటు ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో ఉన్నాం. ఆవిడకి స్వాగతం పలుకుతాం. అమ్మ నమస్కారం. నమస్కారం అండి. సో నైస్ అండి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అన్నది. ఎందుకంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అంటే దాదాపుగా చంద్రమోహన్ గారిని ఇంటర్వ్యూ చేసినట్టే. అయ్యో, ఆయన ఎక్కడ, నేను మాట వరుసకి అంటున్నా. ఎందుకంటే ఏదో అంటారు కదా, ఇంగు పెట్టిన గుడ్డ బెటర్ హాఫ్ అంటారుగా. సో విల్ నో బెటర్ థింగ్స్ అబౌట్ చంద్రమోహన్ గారు త్రూ యూ, అండ్ బెటర్ థింగ్స్ ఫ్రమ్ యూ, బెస్ట్ థింగ్స్ ఫ్రమ్ యూ. మనం ఇందాక
చాలా విషయాలు మామూలుగా మాట్లాడుకున్నాం కానీ మీరు చంద్రమోహన్ గారిని పెళ్లి చేసుకోకముందు ఉన్న పరిస్థితులలో చంద్రమోహన్ గారితో మీకు సంబంధం కుదరడానికి ఏ విధంగా జరిగిందండి అది? అంటే యాక్చువల్గా పెళ్ళి కుదిరిన తర్వాత, సంబంధం కుదిరిన తర్వాత తెలిసింది ఏంటంటే వీళ్ళు మాకు దూర బంధువులని. కానీ మామూలుగా ఎలా జరిగిందంటే మా లత గారు తెలుసు కదా, మా మేనత్త. అవునండి. కళాప్రపూర్ణ తెన్నేటి హేమలత గారు. ఆవిడను చంద్రమోహన్ గారి సిస్టరు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, కళ్యాణి, యమునా కళ్యాణి గారు. ఓకే. సో అప్పుడు చంద్రమోహన్ గారికి వాళ్ళు సంబంధాలు చూస్తూ అలా వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ చూస్తున్నారని తెలిసినప్పుడు, అంటే సినిమా వాడిని చేసుకోవడం ఆ కాలంలో అవన్నీ కొంచెం పెద్ద అదనమాట. ఎవరైనా భయం అందరికీ పిల్లనిద్దామంటే. అందుకని మంచి వాళ్ళ సంబంధాలు వస్తున్నాయి కానీ ఆయనకి ఇది వాళ్ళు ఈ సినిమా వాడు అన్నది ఒకటి ట్యాగ్ కొంచెం కష్టంగా ఉండేది. సో అలాంటి టైంలో ఇలా వెతుకుతున్నాం. పైగా అతని మనస్తత్వం అర్థమయ్యి సినిమా ఇండస్ట్రీ గురించి కొంచెం తెలిసి ఇన్స్ అండ్ అవుట్స్ అన్ని తెలిసిన అమ్మాయి అయితే బాగుంటుందని వాళ్ళకు ఉద్దేశం. సో మా హేమత ఏం చెప్పారంటే, అసలు మా అమ్మాయి పుట్టి పెరిగింది అందులోనే పెరిగింది. ఎందుకంటే డాక్టర్ గాలి బాలచంద్రరావు గారు మా నాన్నగారు. ఆయనకేమో మొత్తం పేషెంట్లు అందరూ సినిమా వాళ్ళే. నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి, గుమ్మడి గారి దగ్గర నుంచి అందరూ, జమున గారు, వీళ్ళందరూ చాలా నియర్ అండ్ డియర్ టు హిమ్. సో అంటే ఆయన పేషెంట్స్ అని చెప్పడం కాదు, ఆయనకి ఆత్మీయులు వీళ్ళంతా. ఇట్ వాజ్ అన్ ఫ్రెండ్లీ బేసిస్ అనమాట. సో మాకంతా ఎప్పుడు ఇంటి నిండా జర్నలిస్టులు, తర్వాత ఎడిటర్లు, సినిమా వాళ్ళు. సూర్యకాంతం గారు రెగ్యులర్గా ఆవిడ ఏమాత్రం తీరుబడి ఉన్నా వస్తూ ఉండేవారు. అలా చాలా దగ్గర వాళ్ళు అనమాట వీళ్ళందరూ. అందుకని మాకు ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ ఇండస్ట్రీ, ఏదో ఇది ఎలా అనుకునేంత. పైగా మా ఇంట్లో మా నాన్నగారు మధుర కళానికేతన్ అని స్టేజ్ కట్టారు అద్దెంట్లో, నేను కళాపోషణ. దాంతో ఆయన ఆర్టిస్టులు మొత్తం సాక్షి రంగారావు గారు, పొట్టి ప్రసాద్ గారు, తర్వాత రజనీకాంత్ గారు మా స్టేజ్ మీద రిహార్సల్స్కి వచ్చేవారు ఆ కాలంలో. అప్పట్లో సూపర్ స్టార్ రజనీకాంత్. అంటే అప్పుడు వాళ్ళు ఏదో డ్రామా, బాలచంద్ర గారి డ్రామాలు ఏవో అనుకుంటాను, నాకు గుర్తులేదు, దానికి వచ్చేవారు. అలాగే శరత్ బాబు గారు, రమాప్రభ గారు, వీళ్ళిద్దరి పరిచయం పెరిగింది కూడా అక్కడే యాక్చువల్లీ. అలా అనమాట. అంటే చాలా మంది. తర్వాత భాగ్యరాజా గారు, ఆయన ఫస్ట్ వైఫ్ ఉండేవారు, వాళ్ళంతా అక్కడికి రిహార్సల్స్కి వచ్చేవాళ్ళు. సో ఈ రకంగా తర్వాత అందరూ మా స్టేజ్ మీద మంగళంపల్లి బాలమురళి గారు కచేరీ చేశారు, బాలు గారు కచేరీ చేశారు అప్పట్లో గ్రోయింగ్ స్టేజెస్లో అనమాట. బేబీ గాయత్రి 8 ఏళ్ల పాప, ఇప్పుడు ఆ పాప ఫస్ట్ కచేరీ, అంటే ఫస్ట్ కచేరీ కాదేమో, మన 8 ఏళ్ల పాప మా స్టేజ్ మీద కచేరీ చేస్తారు. అలాంటి ఒక కళాకారులు ఉండే ఒక వాతావరణం, అందులో డ్రామాలు. తర్వాత మన సాక్షి రంగారావు గారు వీళ్ళందరూ, తర్వాత కె వెంకటేశ్వరరావు గారు, తర్వాత గొల్లపూడి మారుతీరావు గారి కళ్ళు డ్రామా, ఇవన్నీ ఆ స్టేజ్ మీద వస్తుండేవి. ఎందుకంటే అసలు ఆయన పెట్టింది ఇది అమెచ్యూర్ ఆర్టిస్టులకే ఎక్స్పోజర్ లేదని. అమెచ్యూర్ ఆర్టిస్టులు ఇప్పుడు అయితే మనకి టీవీలు, తర్వాత ఈ యూట్యూబ్లు వచ్చేసాయి. అప్పుడు ఏముండేవి కావు. సో ఒక మంచి కుర్రాడు ఒక కళాకారుడు అవడానికి అవుతాడన్న గ్యారంటీ, ఇతను ఏదో చేయగలడు అన్నది చూపించాలంటే ఏమి ఉండేది కాదు. ఆ టైంలో ఈయన ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు వాళ్ళకి. సో వీళ్ళు నటిస్తుంటే మామూలుగా అయితే ఎవరు పిలిస్తే ఎవరు వస్తారండి? ఇప్పుడు ఏదో డ్రామా వేస్తున్నాం అంటే ఎవరు రారు న్యాచురల్గా. కానీ బాలవసంతరావు గారి కోసం ఫస్ట్ రోల్ ఎవరుండేవాళ్ళు అంటే కొడవటిగట్టు కుటుంబరావు గారు, వరోధిని గారు, తర్వాత ఏమో అదే మనకు పొమ్మూరు సాంబశివరావు గారు, ఆ తర్వాత జమున గారు, బిఎన్ రెడ్డి గారు, చాలా మంది డైరెక్టర్లు అలా వీళ్ళంతా వచ్చి కూర్చునేవాళ్ళు. అందరూ కూర్చుని ఒక్కసారి ఇంకా స్టేజ్లో ఫ్యాన్స్ కూడా పెట్టినప్పుడు విసునకర్రలు విసురుకుంటూ కూర్చునేవాళ్ళు అనమాట. సో వీళ్ళ ముందు ప్రదర్శించడం అనేది వాళ్ళకి చాలా గొప్ప విషయం కదా పాప అమెచ్యూర్ కళాకారులకి. సో అది అలా క్రియేట్ చేశారు ఆయన ప్లాట్ఫామ్ని. సో ఆ ప్లాట్ఫామ్ వల్ల చాలామంది ఇంకా దాన్ని రిహార్సల్స్కి ఉపయోగించుకుని స్టేజ్ని అలా దానికోసం అందరు రావడం అలా జరిగేదన్నమాట. అందుకని ఈ సినిమా వాతావరణం అనేది
నాకేమి నేను అందులోనే గ్రో అయ్యా కాబట్టి కొత్త కాదు. అది మా హేమతయ్య ఆవిడకి చెప్పిందనమాట. మీరు ఈ సినిమా వాడని భయపడుతున్నారు అందరూ అని అంటుంటే, అమ్మాయికి ఏం కొత్త కాదు, చాలామంది వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉంటారు ఆర్టిస్టులు అంటే మా అన్నయ్య కోసం, అందుకని అలా ఎవరైనా తెలిసిన అమ్మాయి అయితే మీకు ఎక్స్పోజర్ ఉంటుంది కదా, దాని గురించి తెలుస్తుంది అని చెప్పి ఆవిడ చెప్పారు. సో అలా వచ్చిందనమాట సంబంధం. సో మా హేమతయ్య ప్రోద్బలం. తర్వాత చంద్రమోహన్ గారికి చెప్తే సినిమా అదేదో ఆయనకి ఆ టైంలో ఏమైందంటే, ఒక రకంగా నా జాతకం తీసుకెళ్ళి ఎవరో మ్యాచెస్ కోసం చూస్తున్నారు. నాకు అప్పుడే డిగ్రీ అయింది. అది చూస్తుంటే ఆయనకు లైబ్రరీ ఉండేది చంద్రమోహన్ గారికి, ఉదయ్ భాస్కర్ అని ఈయన ఫ్రెండ్ అనమాట. వాళ్ళు ఏదో ఉదయ్ భాస్కర్ లైబ్రరీ అని ఒకటి పెట్టారు. అది అందరి ఇళ్ళకి వెళ్ళి పుస్తకాలు ఇస్తూ ఉండేవాళ్ళు, మళ్ళీ తీసుకెళ్ళిపోయేవాళ్ళు 1 వీక్ తర్వాత చదివిన తర్వాత, అట్లా అనమాట. అంటే మొబైల్ లైబ్రరీ. అప్పుడు బోల్డని పుస్తకాలు అవి ఉండేవి. ఈయన ఇంట్లోనే ఉండేది అది. ఉంటే అతను నా దగ్గరికి వచ్చి నేను పుస్తకాలు చదువుతుండేదాన్ని తీసుకునే అతని దగ్గర. అంటే ఆ అబ్బాయి ఆ లైబ్రరీ అక్కడికి ఎవరో మాకు తెలిసిన వాళ్ళు వెళ్ళారు నా జాతకం పట్టుకుని. వెళ్ళేటప్పటికి ఎవరిదండి అంటే, ఇలా బాలచంద్రరావు గారి అమ్మాయిదండి, చాలా మంచి జాతకం, ఏదో వాళ్ళు చెప్తారు కదా పెళ్ళయ్యే ముందు అన్నీ మనకి మాకు తమిళ్లో ఒక సామెత ఉండేది ఏమిటంటే 36 పొరుతం చూడాలి పెళ్లిలోని. 36 పొరుతంలో సాధారణంగా ఏంటి 18 చాలా అద్భుతం అని చెప్తారు పెళ్ళయ్యే ముందు. సరే పెళ్ళైపోతుంది. ఆ తర్వాత ఏదైనా చిన్న చిన్న పొరపచ్చలు వస్తే ఏమిటండి అంటే 18 బాగాలేవు కదండి మీరు చూసుకోలేదు అంటారు. 18 బాగున్నాయి కానీ 18 బాగాలేవు, అంతే కదా మరి. అలాగా పెళ్ళై కాకముందు అందరూ చాలా అద్భుతమైన జాతకం, మేము చేసుకోబోయే అమ్మాయికి చాలా అద్భుతం అని చెప్పుకుంటారు ఎవరైనా కూడా. అలాగేదో ఈయనకి చెప్పారు. సో ఆల్రెడీ తనకి ఈ విషయం ఇన్ఫర్మేషన్ వచ్చి ఏమై జాతకం కూడా బాగుంది అనగానే కొంచెం ఆయన కూడా ఓకే. అది కాకుండా ఆయనకి ఏంటంటే ఎవరైనా సరే చిన్న కుటుంబం చాలా ఇష్టం ఆయనకి. నేను ఒక్కదే అమ్మాయిని నాన్నగారికి, నాకు తమ్ముళ్ళు లేరు, చెల్లెళ్ళు లేరు, అక్క చెల్లెళ్ళు ఎవరూ లేరు, నేను ఒక్కతే అమ్మాయిని. ఆయనేమో 16 మంది ఉండే కుటుంబం నుంచి వచ్చారు. సో ఆయనకి ఏమిటంటే హీ డజంట్ వాంట్ బిగ్ ఫ్యామిలీ అగైన్ టు గెట్ అటాచ్డ్ విత్ దిస్ ఫ్యామిలీ. అది ఏదో తనకి అదొకటి నచ్చింది. సో అలా మ్యాచ్ మాట్లాడుకుని మా లింగమూర్తి ముదిగుండి లింగమూర్తి తాతయ్య గారు ఆయన ఈయనకి వరుసకి మేనమామ అవుతారు. ఆయన చాలా గొప్ప ఆర్టిస్ట్. ఆయన ఈయనకి వాళ్ళ అమ్మగారి కజిన్ బ్రదర్ అనమాట. సో ఆయన వాళ్ళ అబ్బాయి ముదిగొండ త్యాగరాజు గారు అతనికి మా అసిస్టెంట్ ఇచ్చారు, అంటే మా పిన్ని గారు అమ్మాయిని అనమాట. సో వాళ్ళిద్దరూ ఇందులో చాలా అలా వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి మ్యాచ్ని కుదర్చడానికి అన్ని ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారనమాట. పెళ్లి చూపులు గట్ట జరిగాయండి. అంటే ఊరికే ఆయన వచ్చారు, పిలిచారు. నేనేమో కల్చర్ ఉండేది కానీ అది అలా ఈ డి నాట్ ఐ మీన్ అంత ఫార్మల్గా అయినా మాట్లాడలేదు. అలాగే మా నాన్నగారికి అసలు అలాంటివి లేవు. సో నేను ఏదో వంట చేసుకుంటున్నాను, జిజి ఎవరో వచ్చారు ఇట్రా అంటే నేను వెళ్ళాను అనమాట. వెళ్తే అబ్బాయి చంద్రమోహన్ నీకు తెలుసా చూసా అంటే ఆర్టిస్ట్గా తెలుసు కదా సినిమాలు. బిఎన్ రెడ్డి గారు మాకు చాలా క్లోజు. ఈయన రంగులరత్నం సినిమా వేస్తుండగా ఆయన నాకు కారు పంపించి నువ్వురా కొత్త హీరో వచ్చాడు, కొత్త సినిమా కొత్తగా ఉంది సినిమా, నువ్వు చూద్దుగానే ఎట్లా ఉందో చెప్తుగానే అని చెప్పి కారు పంపించారు ఆయన. నేను మా నర్సుని తోడుగా తీసుకుని జోలేమని మా నర్సు ఉండేది, తను తోడు తీసుకుని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సినిమా ఏముంది మనం పెద్ద చూసుకోం కానీ సినిమా సహా అయిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఈ ఆర్టిస్ట్ ఎవరో చాలా బాగా చేస్తున్నాడు, కొత్త కుర్రాడు అంటున్నారని. అప్పుడు ఆయన హాల్లోకి తీసుకొచ్చారు బిఎన్ రెడ్డి గారు. కానీ మేము వెనకాల కూర్చున్నాం అనమాట. అంత ముందు జనం ఉన్నారు, నేను చూడలేదు. అందుకని ఐ డింట్ మీట్ హిమ్ యాక్చువల్లీ. మీట్ హిమ్ జస్ట్ మా ఇంటికి రావడమే నాకు తెలిసిన పరిచయం అనమాట. సో మీ చూపులు తెర మీద జరిగాయి అనమాట. తెర మీదే ఒక రకంగా నాకు వరకు, పాప ఆయనకేం తెలియదు కదా. సో అలా వచ్చారు. తర్వాత నాన్నగారు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ అక్క బావ వాళ్ళందరూ వచ్చారు. తర్వాత దెన్ ఏదో మధ్యలో గ్యాప్ ఉందని చెప్పి మార్చిలో పెళ్ళి అనుకున్నారు. కొంచెం మధ్యలో ఒక 3 నెలలు గ్యాప్ వచ్చింది. సో అప్పుడే ఈయన విప్రనారాయణ డ్రామా వేసేవారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, రత్నపాప, విప్రనారాయణ డ్రామా, డాన్స్ డ్రామా.
ఇక్కడ మన ఇక్కడే వేశారనమాట, హైదరాబాద్లో. సో ఆ డ్రామాకి రిహార్సల్ కోసం వెంపటి చినసత్యం గారి ఇంటికి వచ్చేవారు. ఓకే. వచ్చి అలా ఇంటికి వచ్చి కూర్చుని కబుర్లు చెప్పి ఆయనకి ఏదో చపాతీలు చేసి పెట్టి అలా వీవర్ యాక్చువల్లీ కొంచెం పరిచయం బాగా అయిందన్నమాట. అదే బికమ్ క్లోజర్. దట్ ఈస్ హౌ ద హోల్ ప్రాసెస్. అంటే మ్యారేజ్ అయిన తర్వాత నార్మల్గా అంటే అప్పటికి ఇంకా ఆయన చాలా చిన్న నటుడు కాదండి, రంగులు రాట్నం తర్వాత 40 మూవీస్ చేశారండి నా మ్యారేజ్ టైంకి అనుకుంటాను. 71 మా మ్యారేజ్ 1970. అప్పటికే అతనికి 40 మూవీస్ అయ్యారని విన్నాను నేను. ఓకే ఓకే. 70లో అయిందా మ్యారేజ్? ఓకే. ఈ కేమ్ ఇన్ టు ద మూవీస్ ఐ థింక్ బై 63 అనుకుంటా. 63 రంగులు అనుకుంటా. సో ఈ 7 years పీరియడ్ లో ఆయన 40 సినిమాలు. ఎందుకంటే అప్పుడు చాలా స్లో కదా మేకింగ్. అవును, చాలా ఉండేది. నాకెవరో చెప్పారు అప్పటికే అయిపోయింది 40 సినిమాలు అన్నారు, కానీ నాకు అసలు అది ఐ డి నాట్ కౌంట్ అబౌట్ ఇట్ ఆల్ దోస్ థింగ్స్. ఆత్మీయులు రిలీజ్ అయింది నా పెళ్లి టైం. ఓకే ఓకే. సో ఆ పాట మీకు అంకితం ఇచ్చారేమో, చిలిపి నవ్వులని చూడగానే అండి. కానీ ఆయన మామూలుగా బేసిక్ గా కూడా బాగా సంగీత ప్రియుడు కదా. సంగీతం వాళ్ళ ఇంట్లో ఉందండి. మా మామగారు సంగీతం అంటే చాలా ఇష్టం. అవడానికి పల్లెటూరు మాది, మా అత్తగారి ఊరు పైడిముక్కల, విజయవాడకి 30 మైళ్ళు. అక్కడ బహు సంతానం ఆయనకి. పైడిముక్కల్లో ఆయన పొలాలు చూసుకునేవారు. తర్వాత బ్యాంకులో, బందర్ బ్యాంకులో ఏదో అకౌంట్స్ రాసేవారు మా మామగారు. ఈ పిల్లలు ఈ గోల ఇంత దానిలో ఆయనకి నాటకాలంటే ఇష్టం, సంగీతం అంటే ప్రాణం. ఆయన అపస్వరం అంటే స్నానం చేసి రావాలనేవారట. అంత అంత దాని మీద ఇష్టం అనమాట. సో పిల్లలకి ఇంట్లో సంగీతం నేర్పించారు, ఒక 2-3 పిల్లలకి. ఓ 2కి నేర్పిస్తుంటే ఇంకో 2 అందరూ వచ్చేసేది అనమాట. వీళ్ళందరికీ కూడా సంగీత జ్ఞానం విపరీతం. మా ఆడబడుచులు ఎంత బాగా పాడతారు అందరూ, ఆల్ ఆఫ్ దమ్. అండ్ అది అంత పల్లెటూరులో ఉంటూ అసలు ఎక్స్పోజర్ లేదు. నాకు అదే అనిపిస్తుంది, ఇప్పుడుండే ఎక్స్పోజర్ కనుక వాళ్ళకు ఉండుంటే అసలు ఒక్కొక్కళ్ళు ఎక్కడో ఉండేవాళ్ళండి. మా భాగ్యలక్ష్మిని అమ్మాయి చనిపోయారు, ఆ అమ్మాయి వాయిస్ అచ్చు సుశీల్ గారి వాయిస్లో ఉండేది. అలాగే ఇప్పుడు యమునా కళ్యాణ్ అని చెప్పాను కదా, వస్తూ ఉంటారు మా వారి తిథికి అంతా. ఆవిడ భానుమతి గారు ఏ గమకం అంటే ఆ గమకం అనేది. వాళ్ళంతా సంగీతం. వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అంటే మామూలుగా అందరు గెట్ టుగెదర్ లాగా ఏదైనా జరిగినా, మా మామగారి తిథి జరిగినా వెళ్తే మొత్తం అందరు కూర్చొని ఒక కచేరీ పెట్టేవాళ్ళు. ఒకళ్ళు తబలా, ఒకళ్ళు ఇలా, అలా అనమాట. చాలా బాగా వాయించు. మా మరిది గారు చాలా బాగా పాడతారు. చంద్రమోహన్ గారి ఇంట్లో పాడేవారు. చంద్రమోహన్ గారు చాలా బాగా పాడతారు. ఆయనకి బాపట్ల యూనివర్సిటీలోనే ఎక్కడో ఈ హ్యాడ్ ప్రైజెస్ అండి. ఫస్ట్ ప్రైజెస్ అన్ని. ఉత్తమ గాయకుడు. తర్వాత ఏమో ఫ్లూట్ చాలా బాగా వాయించేవారు. ఇవన్నీ కొత్త విషయాలు. నాకు చంద్రమోహన్ గారు బాగా క్లోజ్. ఆయనకి సంగీతం ఇష్టం అంటే నాకు బాగా తెలుసు ఆయనకి ఇష్టం. ఎందుకంటే ఆయన శ్రీరామ కథ అని ఒక సినిమాలో ఓ చెల్లి అనే సాంగ్ ఘంటసాల గారి, అది ఒకసారి రామారెడ్డి గారి స్టూడియోలో ఆయన పాడగా నేను విన్నాను. అవును, చాలా బాగా పాడేవారు. వాళ్ళందరూ కూడా అసలు ఫ్యామిలీలోనే ఉంది. లక్కీగా ఇతను, కానీ ఎందుకనో తెలియదు మరి, నాకు అనిపిస్తుంది, ఇప్పుడు అనిపిస్తోంది ప్రొడ్యూసర్స్ ఆయన సినిమాలో ఆయన పాట ఒకవేళ పాడించుంటే చాలా బాగుండేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే హీ హ్యాడ్ దట్ స్టాండర్డ్. బట్ ఆయన ఎప్పుడు గాయకుడుగా వాళ్ళ ముందు ప్రొజెక్ట్ చేసుకోలేదు. అదే అసలు ఆయనకి ముందు ఈయనకి పబ్లిసిటీ తెలియదండి. ఫస్ట్ థింగ్ ఈజ్ చాలా సింపుల్ పర్సన్. నాకు ఇది వచ్చనో, నాకు ఇది తెలుసునో చెప్పడం అనేది లేదు. ఎవరైనా గ్రహించుకున్న వాళ్ళు ఒక రకంగా అదృష్టవంతుడు కాబట్టి నటరాజు గ్రహించాడు ఆయన గురించి. అంతే, మంచి క్యారెక్టర్స్ పడినాయి, అలా పడ్డాయి. చాలా అదృష్టవంతులు కాబట్టి. అంటే మీ అదృష్టవంతులు అంటే ఇప్పుడు మీ జాతకం బాగుందని చెప్పారు కదా. సరేలేండి, మన జాతకాలు, అందరి జాతకాలు బాగున్న వాళ్ళందరికీ అంత ఇది రాదు కదా. అంత గొప్ప వ్యక్తి. అతనిలో చాలా కళాకారుడుగా హి హస్ గాట్ హిస్ ఓన్ హైట్స్ అండి. అన్డౌటెడ్ గానండి. చంద్రమోహన్ గారిని మించిన నటుడే లేడు. నిజంగా నేను ఇవాళ మీకు నేను చెప్తున్నా. ఆయన ఏంటంటే చాలా మంది ఆయన గురించి కామెంట్లు చేసిన సందర్భాలు స్టేజ్ మీద, అంటే ఊరికే జస్ట్ ఫర్ క్యాజువల్గా చంద్రమోహన్ ఇంకో 2 అడుగులు ఎత్తుంటేనా అసలు మా పని అందరి పని అయిపోయింది అని చాలా మంది మాట్లాడడం నాకు తెలుసు స్టేజ్ మీద. యాక్చువల్లీ నన్ను అడిగితే హీ హ్యాడ్
అతని లైఫ్లోనే కాదు ఇంకొక 100 సంవత్సరాలు కూడా బతకడానికి తగ్గని గొప్ప క్యారెక్టర్లు చేశారండి ఆయన. అవును అవును. బేసిక్గా మీకు బాగా అంటే పెళ్ళైన కొత్తలో మీ పెళ్లి నాటికే ఆయనకి 40 సినిమాలు కంప్లీట్ అయ్యాయి. తర్వాత ఆయన కెరీర్ చాలా స్పీడ్గా చాలా స్పీడ్గా అందుకుంది. పెద్దవాళ్ళందరితో చేశారు. ఆయన మీద సినిమాలు వచ్చినాయి, అవును. బ్రహ్మాండమైన సినిమాలు వచ్చాయి కదా. ఓ సీత కదా అవన్నీ అయ్యో మామూలు సినిమాలు కాదు కదా. సిరిసిరిమువ్వ, సిరిసిరిమువ్వ, సీతామహాలక్ష్మి, సీతమహాలక్ష్మి, శుభోదయం. నేను మొన్ననే తాళూరు రామేశ్వర గారు వచ్చి వెళ్ళారు అవునా? ఇంటికి. Very nice. మా అమ్మాయిని ఎప్పుడు ఆయన సీతాలని పిలిచేవారు అనమాట. అవునా? చాలా మంచి ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళంతా. ఓకే. మీకు బాగా నచ్చిన సినిమాగా మీరు చెప్పాలి అన్ని రకాలుగా, ఒక కథ పరంగా కానీ క్యారెక్టర్ పరంగా కానీ ఆయన పెర్ఫార్మెన్స్, ఆయన ఏ సినిమాలు పెర్ఫార్మెన్స్ కి లోపం చేయలేదు. అవునండి. బట్ ఒక ఇది బ్రహ్మాండమైన సినిమా చంద్రబాబు గారు మీకు అనిపించింది, మాకు అనిపించవచ్చు చాలా. అంటే చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ అని చెప్పాలంటే అదండి 16 ఏళ్ల వయసు. 16 ఏళ్ల వయసు. తర్వాత నాకు సీతామహాలక్ష్మి ఓటి చాలా ఇష్టం. చాలా చేశారు ఆయన. కలికాలం ఒక అందులో అమ్మాయి ఇన్సూరెన్స్ లేదని చెప్పి ఇన్సూరెన్స్ కోసం తండ్రి చచ్చిపోయాడని ప్రొజెక్ట్ చేసి మనీ తీసుకున్న తర్వాత తండ్రి బతికుండి వెనక్కి వచ్చేటప్పటికి ఫ్యామిలీ అందరూ నువ్వు చచ్చిపోతే బాగుండేది అన్నట్టుగా ప్రవర్తిస్తారు. ఆఖరికి వాళ్ళు ఎవరో చెక్కింగ్కి వస్తున్నారంటే ఇతను వెళ్ళిపో అంటారు అనమాట. అప్పుడు ఒక చూపు చూస్తాడు వెనక్కి తిరిగి, నాకు గుండె కోసేస్తుంది. అంటే వాట్ ఈస్ ఫైనలీ పర్సన్ విల్ ఇంత సంసారాలు ఇన్ని బాధ్యతలు భరించిన తర్వాత యాక్చువల్లీ వాట్ ఈస్ మై వాల్యూ అన్నదేదో అంతా మొత్తం ఇదంతా ఒక్క చూపుతో, ఒక్క ఎక్స్ప్రెషన్ అండి, ఒక్క ఎక్స్ప్రెషన్. అలా అతను చాలా చాలా అలాంటివి అంటే నోట్ చేస్తే చాలా ఎక్స్ట్రాడినరీగా మన కుదిపిన క్యారెక్టర్. చాలా చాలా అద్భుతాలు సినిమాలో కూడా. ఇప్పుడు క్యాన్సర్ అని చెప్పినప్పుడు ఆ మందుల చీటి జేబులో పెట్టుకుని బయటకు వస్తారు చూడండి, ఆ సీన్ ఎక్స్ట్రాడినరీ సీన్, నిజంగా మామూలు సీన్ కాదు అది. దట్ వాజ్ యాక్చువల్లీ బ్లెస్సింగ్ ఫర్ హిమ్ అండి. ఆయనకి అసలు ఆ పాత్రలో ఇమిడిపోవడం అనేది అది చాలా కష్టమైన విషయం. తను ప్రాక్టీస్ చేసింది కాదు అది. తను ఆ క్షణంలో అంటే మాకందరికీ ఇంట్లో వాళ్ళకి మట్టుకే మమ్మల్ని అందరినీ హండలు కొట్టేసి మాట్లాడేసి కేకలేసి ఏం జరుగుతుంది అది ఇది అంటుండే వ్యక్తి అక్కడికి వెళ్ళగానే అలా ఉంటారని మనం ఊహించుకోం అనమాట. ఒకసారి మేము ఏదో షూటింగ్ ఏదో ప్రీవ్యూ వేస్తున్నారు, విజయవాహిని స్టూడియోకి వెళ్ళాం. నేను, పిల్లలు, మా కృష్ణ, తర్వాత ఇంకెవరో మేనల్లుళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చారు, అందరం వెళ్ళాం. అయిపోయిన తర్వాత అక్కడ పక్కనే షూటింగ్ జరుగుతుంది. వాళ్ళని అక్కడ చూసి నా దగ్గర రమ్మని చెప్పి కబుర్ చేశారు. సరే మేము అక్కడికి వెళ్ళాం అనమాట. వెళ్ళేటప్పటికి ఎవరో ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వలేదు. మా కృష్ణ ఏమో నేను కలెక్ట్ చేస్తాను మా ఏదో చెప్పినట్టున్నాడు, ఆయన ఏదో చెప్పేశాడు, ఇతను ఊరుకున్నట్టు ఏంట్రా ఏమైందిరా అని చెప్పి మా కేకలేస్తున్నారు అనమాట. కేకలేస్తున్నా మేము అందరూ సైలెంట్ అయిపోయాం, ఏం మాట్లాడటం లేదు. అంటే సైడ్కి వచ్చామని అది ఉంటే మాట్లాడుతున్న వారు సడన్గా షూటింగ్ షార్ట్ రెడీ అన్నారు. బాబోయ్ అని చూస్తే చాలా అమాయకుడి వేషం. ఈ రోజాపూర్ గారి తెలుగులో ఏంటో దాని పేరు మర్చిపోయాను నేను, తమిళ్లో రోజాపూర్ శివకుమార్ చేశాడు. ఆ క్యారెక్టర్ నేను తెలుగులో చేస్తున్నాను అనమాట. చాలా అమాయకుడు, గడ్డం పెంచేసి ఈ బొమ్మలు ఇవన్నీ అమ్ముకుంటూ ఉంటారు నెత్తిన పెట్టుకుని. అది అమ్మాయి కోసం, వైఫ్ అంటే చాలా ఇష్టం. సో బట్ దట్ గర్ల్ చీట్స్ హిమ్ అదనమాట. ఆ క్యారెక్టర్ అది ఉంటే అది ఎంత బేలతనంగా ఎంత దీనంగా ఉండే క్యారెక్టర్ అనమాట. ఇక్కడేమో మహారుద్రుడిలాగా వస్తున్నాడు మా మీద అన్నప్పటికీ అక్కడ వాళ్ళు పిలిచారు షార్ట్కి వెళ్ళగానే బాబాయ్ ఈ మూడ్లో వెళ్ళాడు, ఏం యాక్ట్ చేస్తాడా చూస్తేనేమో అదేదో అలాంటి క్యారెక్టర్ అనుకుని జస్ట్ వీఆర్ ఆల్ థింకింగ్. వెళ్ళి షార్ట్ అనగానే అండి కెమెరా చూడగానే మేమే అందరికీ కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసాయి ఆ షార్ట్ చేసినప్పుడు. అంత అద్భుతంగా చేసి మళ్ళీ వెంటనే రంగ ప్రవేశం మళ్ళీ వచ్చి వెనక్కి వచ్చి మళ్ళీ ఏదో అన్నీ అడుగుతున్నారు అనమాట, ఏం చేస్తున్నారు మీరు అది ఇదేని ఏదో. అప్పుడు అనుకున్నాను నేను అసలు కెమియా లాగా అందులోకి వెళ్ళగానే దట్ పర్సన్ వాజ్ డిఫరెంట్ పర్సన్. ట్రాన్స్ఫర్మేషన్ ఏ క్యారెక్టర్లోనే అలా ఇమిడిపోవడం అండి. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఆయనకి ఉండేది ఒక ఇదేంటంటే అంటే నాకు కొంచెం భయానకమైన ఇదేమిటంటే అసలు సాహసం చేయడానికి భయపడేవారు కాదండి సినిమా షూటింగ్స్లో. చాలా తక్కువ సార్లు నాకు తెలిసి ఏమన్నా ఆయన ఏమో ప్రొడ్యూసర్స్కి తెలిసి ఉండొచ్చు, ఏదైనా కాంప్రమైజ్ అయ్యారేమో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి మటుకు ప్రతి సాహసం ఇది చేసేవాడు. ఎలా చేసేవారంటే
ఇప్పుడు ఒకసారి పగలు కాల్ షీట్స్ ఇవ్వలేక నైట్ ప్రొడ్యూసర్ కాల్ షీట్స్ ఇస్తే నూతిలో అమ్మాయి పడిపోతుండేదో అది పట్టుకుని చేత పట్టుకుని దిగాలన్నమాట ఇలా దానిలోకి. అది నైట్ షూటింగ్. ఆయనేమో ఏదో మామూలుగా సెట్ వేస్తారు ఈ నూతులు అవన్నీ. ఆయన ప్రొడ్యూసర్ గారేమో నిజంగా నువ్వు పెట్టారు. సరే ఈ అమ్మాయి ఏదో అరుస్తున్నట్టు ఆర్తనాదాలు చేస్తున్నట్టు ముందు కొంత బిల్డప్ ఇచ్చారు. తర్వాత హీరో పరిగెత్తుకుంటూ వెళ్ళి దిగాలి. ఈయన దిగుతూ ఆయన కూడా ఏమనుకున్నారంటే మామూలు ఒరిజినల్ నువ్వే అని అనుకున్నారో లేదో తెలీదు, సాహసం చేరా దింపకాని దిగిపోయారనమాట. దిగిపోతే తాడు తెగిపోయింది నైటు. అసలు అప్పుడు ఏవో ఒక సినిమాకి సంబంధించిన లైట్లు ఉంటాయి అప్పటికి. ఇంకా మళ్ళీ వీళ్ళంతా వెళ్ళి ఎవరో దూకి దాన్ని మళ్ళీ అగైన్ టు బ్రింగ్ హిమ్ బ్యాక్. ఇట్ వాస్ చాలా టెరిఫిక్ సీన్ అనమాట. ఇట్లా ఓసారి గోదావరిలో కొట్టుకుపోయారు. అలాగా మన కన్నప్ప గారు కెమెరామ్యాన్ అనుకుంటాను, ఈ హీరోయిన్ బ్యాగ్ పోతే హీరోయిజం చూపించడం కోసం హీరో దూకుతాడు అనమాట. అది ఏం సినిమానో గుర్తులేదు నాకు. ఆ బ్యాగ్ తీసుకురావడానికి వెళ్తే అక్కడ సుడిగుండే ఉంది. ఈయనకి తెలీదు. బ్యాగ్ కోసం ఇదుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. వెళ్ళిపోతుంటే కన్నప్ప గారికి కనబడుతోంది కెమెరాలోంచి. అందుకని బ్యాక్ 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 అంటుంటే ఈయనకి బ్యాగ్ 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 అని వినబడి ముందుకు వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలి పాపం, ఎవరో ఈ షూటింగ్ చూడడానికి వస్తారు కదా. అప్పట్లో ఏంటంటే ఎవరైనా సినిమా వాళ్ళు కనబడ్డారంటే వాళ్ళు దేవుళ్ళ కింద లెక్క. ఎందుకంటే అవుట్డోర్ ఉండేవి కావు, చాలా తక్కువ ఉండేవి. సో అందుకని నేను చుట్టూ షూటింగ్ చూడడానికి చేరారు. ఓ పిల్లాడు చిన్న పడవ వేసుకుని వాడు అటే తిరుగుతున్నాడు అనమాట. ఈ మన షాట్లోకి వస్తున్నాడని నువ్వు తప్పుకో అంటున్నారు. ఎవరు వాడు వినిపించుకోకుండా ఎక్కడో చుట్టూ తిరుగుతున్నాడు అనమాట. సరే అంటే వాడిని తిట్టి అందరూ బయటికి పంపించారు. వాడు అక్కడే ఉన్నాడు. వాడికి తెలుసు కదా ఆ గోదావరిలో వాడికి, అందుకే వాడికి అక్కడ సుడిగుండం ఉంది, హీరో గారు అటు వెళ్ళిపోతున్నారని వీడికి టెన్షన్ స్టార్ట్ అయ్యి వాడు ఇంక షార్ట్ గిట్టు చూసుకోకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈయన మునిగిపోతున్నాడు. ఆ కుర్రాడు కర్ర ఇచ్చి అది పట్టుకుని బయటికి లాగాడు అనమాట. అప్పుడు అసలు నిజంగా ఆపద్బాంధుడు భగవంతుడు పంపించాడు అతన్ని అనిపించింది నాకైతే. లేకపోతే సుడిగుండంలో ఏం చేయలేమండి, ఎవరు ఏం చేయలేమండి. అక్కడే కదా సావిత్రి గారు కూడా అక్కడే పడిపోవలసింది. గోదావరి సుడిగుండమేనా? గోదావరి అక్కడే సేమ్ స్పాట్ మోగ మనసులు షూటింగ్ టైంలో. She was also rescued like that. అదే అంటున్నా, ఇలాంటి సాహసాలు విపరీతంగా ఉన్నాయన్నమాట. నాకు అందుకని లైఫ్లో ట్రైనింగ్ ఎలా అయిందంటే అసలు నేను చాలా భయస్తురాల్ని, పిరికిదాన్ని, ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. అలా ఉన్నదాన్ని నాకు పిల్లలు ఈయనేమో ఇలా ఎప్పుడు ప్రమాదాల వల్ల వాట్ నెక్స్ట్, ఇప్పుడు ఏం చేయాలి, ఏదైనా క్రైసిస్ వస్తే కూర్చుని ఏడ్చేంత లగ్జరీ కూడా నాకు ఉండేది కాదు. ఐ హావ్ టు థింక్ వాట్ నెక్స్ట్, ఇప్పుడు ఏం చేయాలి అని. అది అంత భయంకరంగా నా పర్సనాలిటీని మార్చింది మటుకు ఈయన ఇచ్చిన షాక్స్ అనమాట. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమవుతుందో అది భయం ఉండేది ఎప్పుడు నాకు. అందులో నేను ఒక్కదాన్ని అవ్వడం వల్ల మై హస్బెండ్ వాజ్ ఎవ్రీథింగ్ టు మీ ఫ్రాంక్లీ. దట్ ఈస్ ఆ సిచ్యువేషన్. అంటే మా నాన్నగారు కూడా నాకు చిన్న పాప పుట్టేటప్పుడు 1974కి నాన్నగారు కూడా పోయారు. నాకు 3 ఏళ్ళకే అమ్మ పోయారు. అందుకని నాకు ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూమ్ ఐ నో, అంటే హూ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. లక్కీగా ఈయన వల్ల ఫ్యామిలీ కూడా వచ్చింది, పెద్ద ఫ్యామిలీ అవ్వడం. వీళ్ళందరూ ఆయనకి అంతమంది సిస్టర్స్ ఉండడం, అందరూ కూడా మేమందరం కూడా కలిసి ఉండడం, అది దట్ వాజ్ ఎ బ్లెస్సింగ్ ఫర్ మీ ఇండైరెక్ట్లీ. లేకపోతే నేను ఒకదాన్ని మెడ్రాస్లో ఉండేవాళ్ళం, 2 పిల్లలు ఉండుంటే ఎట్లా ఉండేదో మా లైఫ్లో మాకు తెలీదు. కానీ ఇవాళ అదే అనుకుంటాను అనమాట. ఈవెన్ ఇఫ్ ఐ మిస్ హిమ్, దో హీ ఈస్ నాట్ దేర్, ఆల్ హిస్ పీపుల్ ఆర్ విత్ మీ. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ బ్లెస్డ్ దట్ వే. In that way you are a lucky person. Losing him is an unlucky part, but this is at least a lucky part. ఇవాళ ఆయనకి తిథి జరుగుతుందంటే ఇందాక చెప్పా కదా 20 మంది భోజనానికి వస్తారు. ఆయన తలుచుకుని అందరం కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకుని అలా, ఇట్ ఈస్ రియల్. నాకు అది మటుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు నార్మల్గా అప్పుడు ఆ రోజుల్లో పారితోషికాలు అవన్నీ చాలా తక్కువ కదా. అయ్యో చాలా అండి, చాలా. నేను తెలిసి నేను పెళ్ళైన తర్వాత 5,000 ఇచ్చేవారేమో చంద్రమోహన్ గారికి ఒక సినిమాకి. అప్పుడు అంతే, అలా ఉండేది కూడా. అప్పుడు అయితే లెక్కలన్నీ ఉండేవి కావండి. ఒక్కొక్కసారి క్యారెక్టర్ ఇంపార్టెంట్, ఒక్కొక్కసారి
ప్రొడక్షన్ పెద్ద ప్రొడక్షన్స్ ఇంపార్టెంట్, అలాంటివేవో ఉండేవి. లైక్ అంటే నాకు ఒక రకంగా ఫైనాన్షియల్లీ వెరీ వీక్. నాకు ఏ విషయంలో కల్పించుకునేదాన్ని కాదు, నాకు తెలీదు, అస్సలు తెలియవు నాకు. ఆయన విపరీతమైన, హీ వాజ్ వెరీ క్యాలిక్యులేటింగ్ పర్సన్. సో అందుకని నాకు ఎప్పుడు ఆయన నా తెలివి తక్కువతనాన్ని పాపం చాలా భరించారని చెప్పాలి. బట్ నేను రిపేర్ అవ్వలేదు, ఇప్పటికీ అలాగే ఉన్నాను. ఇప్పటికీ అలా ఉన్నాను. నువ్వు బాలచంద్రరావు గారి కూతురు అని తిడుతూనే ఉండేవారు, కానీ తప్పదు. అంటే మరి ఆయన క్యాలిక్యులేషన్లు అంటే జనరల్గా మాకు ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళు, ఆయన మిత్రులు, ఆయన సన్నిహితులు అందరికీ చంద్రమోహన్ గారు అంటే చాలా పిసినారి, రూపాయి తీయడానికి ఇలాగా. ఇంట్లో కూడా అలాగే చేసేవారండి? కాదండి, ఆయనకి ఒక రకంగా చెప్పాలంటే చాలా కరెక్ట్ క్యాలిక్యులేషన్ ఉండేది. అంటే సేఫ్ చేయాలి, పిల్లల్ని సేఫ్ చేయాలి, ఇంట్లో వాళ్ళు ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలంటే చెయ్యాలని దానికోసమని ఆయన చాలా జాగ్రత్తగా ఉండేవారు. కానీ ఏంటంటే ఒక రకంగా పల్లెటూరులో పెరగడం, ఆ కల్చరు, దానివల్ల కూడా కొంత నోరు తిట్టేసేవారు అనమాట గబగబా. కానీ బట్ అట్ ద బ్యాక్ ఆఫ్ ఇట్ యూస్ టు కేర్ ఫర్ పీపుల్, కేర్ ఉండేది. ఇప్పుడు నేను కడుపుతున్నాగానే అసలు నాకెవరు అక్కలు చెల్లెలు తమ్ముళ్ళు లేరు, నాకు బేబీ పుడుతోందంటే ఐ వాజ్ సో ఎక్సైటెడ్ ఫ్రాంక్లీ. అంటే నేను రాగానే ఆయనకి చెప్పతే ఆయన ఫస్ట్ ఇప్పుడేంటి మనకి పిల్లలు అన్నారు. ఐ వాజ్ సో హర్ట్. అదేంటి అలా అంటారేంటి? అసలు నాకు ముందు ఒక ఆడపిల్లగా నాకు అసలు మన కవిత్వాలు భావుకతలు ఎక్కువ కదా, ఇది ఆ సీన్లో ఇది ఇవ్వలా, ఏంటి అలా అంటారనుకున్నాను. అంటే ఈ వాజ్ క్యాలిక్యులేటింగ్. ఒక పాపాయి పుడితే పాపాయికి ఏం చేయాలి మనం. ఆ తర్వాత నుంచి ఇంట్లోకి సరుకులు తెప్పించేటప్పుడు ఫస్ట్ పాల డబ్బాలు తెప్పించేవారు పాపాయి పుట్టిన తర్వాత. దట్ వాజ్ హిజ్ ఫస్ట్ ప్రయారిటీ. ఏంటి ప్రయారిటీ? దట్ వాజ్ ఆయన క్యాలిక్యులేషన్. సో దానివల్ల అంటే లక్కీగా ఏంటంటే నాకు కూడా పెద్ద లగ్జరీస్ అలాంటివి అలవాటు లేదు. తర్వాత అంటే సింపుల్గా బతకడం, హాయిగా బతకడం అలాగే అలవాటు. కానీ నాకు మొదటి నుంచి కూడా అలా ఏవో ఉండాలి, మనకి ఇన్ని చీరలు ఉండాలి, అన్ని నగలు ఉండాలి, అందరితో పోటీగా ఉండాలి. అప్పుడు హీరో గారి వైఫ్ అంటే ఒక రకంగా దట్ వాజ్ ఏ స్టేటస్. కానీ అప్పుడు నాకు డిమాండ్స్ లగ్జరీ అంటే మనకు కూడా పెరిగిపోతాయి వాళ్ళని చూసి వీళ్ళని చూసి. లక్కీగా బికాస్ ఐ వాజ్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ సింపుల్ బ్యాక్గ్రౌండ్, ఐ వాజ్ నాట్ వెరీ మచ్ కీన్ ఆన్ దాట్. అదొకటి. ఆయన ఎప్పుడు నాకు ఇది కావాలి అది కావాలని డిమాండ్ చేయడం కానీ అడగడం కానీ లేదు. ఏదో ఇంట్లో కావాలి, ఇవి కావాలి, అవి కావాలంటే తెప్పించేసేవారు. ఆయన ముచ్చటపడి తేవడాలు కొండలు లేదండి. నాకు తెలిసి ఆయన ఎప్పుడు ఒక్కసారి కాబోలు ఎక్కడ బాంబే వెళ్తే ఎవరో హీరోయిన్స్ పక్క నుండి వాళ్ళు కొంటే ఏంటి ఆవిడకేం కొనవాను అని చెప్పి కేకలేసి ఏదో చీర కొని పంపించారట. కానీ అది అంతే తప్ప అసలు ఆయన ఏమంటారంటే ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు కొనుక్కోండి, అదే. అంతేగాని నాకు తెలియదు దాని గురించి, నాలెడ్జ్ లేదు. ఎందుకు అనవసరంగా వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చి నచ్చక ఎందుకు వచ్చింది. కనుక లైఫ్ చాలా కాంట్రాస్ట్ కదండి. మీరు ఒక రచయిత్రి, కవయిత్రి, కవితాత్మకమైన భావాలు, ఇమోషన్స్. భర్త వచ్చి ఇక మల్లెపూలు నీ కోసం తెచ్చాను, లేకపోతే ఇక నీకు మంచి అవన్నీ సీన్లు రాసుకొని బతికేసామండి. అంతేగాని అవి అంటే ప్రాక్టికల్గా బాధ్యతలు ఎక్కువైన ఏదైనా కూడానండి, ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది పర్సనాలిటీ ఆఫ్ ఎ పర్సన్. ఆయన పెరిగిన వాతావరణం, ఆయనకి ఎంతసేపు సెక్యూరిటీ, మనుషుల సెక్యూరిటీకి ఉంచడం, ఎకానమీ. రేపు అంటే ఇంకోటి ఏంటంటే ఈ ప్రొఫెషన్లో పర్మనెన్స్ లేదు కదండి. మంత్కి ఎంత వస్తుంది, ₹1,00,000 వస్తాయి, లేకపోతే 2 లక్షలు వస్తాయి అన్న క్యాలిక్యులేషన్ ఏముండవు. పాపం ఏదైనా వచ్చిందంటే ఒక 4 సినిమాలు ఉండకపోవచ్చు ఒక సంవత్సరం అంతా. అలాంటి ప్రొఫెషన్ అది. అవునండి. అందులో ఇప్పుడులాగా లక్షలు కోట్లు ఇచ్చేవాళ్ళు ఏం కాదు. సో ఇట్ వాజ్ ఎ వెరీ సింపుల్ లైఫ్ అండ్ సింపుల్ ప్రొఫెషన్ అనమాట. తన వరకు తనకి అది వచ్చిన దాన్ని ఎలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. మనకు పాపాయి పుట్టింది అనుకోండి, పాపాయి పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయాలి, అలాగనమాట. అసలు మేము ఇల్లు కొనుక్కోడానికి, స్థలం కొనుక్కోడానికి, ఇల్లు కూడా కాదు స్థలం కొనుక్కోడానికి మేము ఎంత అవస్థపడ్డామో మాకు గుర్తుంది ఇద్దరికి. అలా అనమాట. అలాగే స్థల సైట్ అప్పుడు విశ్వంబాబు గారు వాళ్ళు కొనుక్కుంటూ, మా మామయ్య గారు అనమాట, విశ్వంబాబు గారి తండ్రి గారు, ఆయన మా అంటే మా అత్తగారి సిస్టర్ ఉండేవారు. ఆవిడకి
ఆయన హస్బెండ్. ఆవిడ పోయారు, తర్వాత సరస్వతమ్మ గారిని చేసుకున్నారనమాట. ఓకే. వాళ్ళకి విశ్వనాథ్ గారు పుట్టారు. మ్మ్. సో బట్ వీళ్ళు మా అత్తగారు మటుకు బావగారే కదా. అవును. సో దే వర్ వెరీ క్లోజ్ అందరూ, ఫ్యామిలీ అంతా. సో అక్కడ పక్కన తురకాడు కొనేస్తాడో లేకపోతే ఎవరైనా కొనేస్తారేమో, మళ్ళీ కోల్డ్ గిళ్ళు తినేసి మన ఇంట్లో విసిరేస్తారన్న భయాలు ఉండేవి వీళ్ళకి. అందుకని నువ్వు కొనుక్కోరా చంద్రమోహన్ అంటే పోజు కొట్టారు, కానీ ఈయన డబ్బులు లేవు దగ్గర. అయ్యో. ఈ హ్యాడ్ సచ్ ఏ ప్రాబ్లం అనమాట. అంటే వస్తున్నవి సరిపోతున్నాయి, ఇంటికి పంపించేవారు అప్పుడు అవసరాల్లో వాళ్ళ ఇంటికి. సో ఏవో ఉండేవి Commitments. కమిట్మెంట్స్. అంటే అప్పుడు మాకు ఇంకా గుర్తుంది ఆ స్థలం కొనుక్కోడానికి ఎంత అవస్థపడ్డాము. ఒకసారి ఒక ఆయన లక్కీగా ఏమన్నారంటే, ఆ ఓనరు, నువ్వు ఒక్కసారి డబ్బులు ఇచ్చేసావంటే మా ఆవిడ రవల దిద్దులు కొనేసుకుంటుంది, నాకు చాలా పనులు ఉన్నాయి ఆ డబ్బుతో, అందుకని నువ్వు పని చేయి, నేను ఇన్స్టాల్మెంట్ మీద ఇస్తానని చెప్పి ఆవిడకి అని చెప్పారు. వాళ్ళ ఆవిడకి. మాకేమో అసలు లేవు దగ్గర. అలా అనగానే అమ్మయ్య అనుకున్నాం ఇద్దరం. అనుకుని ఒక ఇన్స్టాల్మెంట్కి మాకు మారిస్ మహీంద్రా కారు ఉండేది. ఆ కారు తాకట్టు పెట్టాం 1500కి. ఎల్ఐసి పాలసీ తాకట్టు పెట్టాం 1500కి, ఒక్కొక్క మంత్ ఇన్స్టాల్మెంట్ కట్టడానికి. ఆ తర్వాత ఊపందుకుంది. మా చిన్న పాప, పెద్ద పాప పుట్టగానే లక్కీ గర్ల్ వాజ్ లక్కీ చామ్. అండ్ నెక్స్ట్ చిన్న పాప పుట్టగానే యాక్చువల్లీ ఆ ఇంటి గృహప్రవేశం అయిపోయాం. అక్కడ లగ్జరీస్ అన్నీ ఇప్పుడు ఆ ఇంటికి వచ్చేసాయి. చిన్నప్పుడు పిల్లలు టీవీ చూడడానికి అని చెప్పి పక్కింటికి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఏమన్నా అంటే, మీ నాన్న సినిమా యాక్టర్ కదా, మీ ఇంట్లో టీవీ కొనుక్కోరా, ఇలాంటివంటే అంటారు కదా చుట్టుపక్కల వాళ్ళు. అంటే ఏమండి పిల్లలు ఎలా అంటున్నారండి, నువ్వు కూర్చుని వాళ్ళకి కథలు చెప్పు, కొనేటప్పుడు కొంటాను, ఇప్పుడు ఏమీ మాట్లాడకనేవారు. అలాగే నాకు పెళ్ళైన కొత్తల్లో ఈ ఫ్రిడ్జ్లు అవన్నీ అప్పుడు చాలా లగ్జరీ. ఫ్రిడ్జ్ అనేది 1970s పెద్ద లగ్జరీ అది. అంటే మా ఫ్రెండ్స్ అంతా అన్నారు, నువ్వు కొనుక్కో, అది మీరు కొనేసుకుంటారు కదా ఇదో అంటే. నేను ఆయన అడిగాను. అంటే ఇద్దరం కలిసి బీచ్కి వెళ్ళాం. బీచ్కి వెళ్ళి వేరుశనగకాయల పొట్లం ఒకటి కొనుక్కొని వెళ్ళి నీళ్ళ దగ్గర కూర్చున్నాం అనమాట. అప్పుడు చెప్పారు, నాకు ప్రిన్సిపల్ ఉంది, నీకు చెప్తున్నాను అర్థం చేసుకో అని. అంటే ఏంటండి అని అంటే, ఒకసారి బూటు వేసామా విప్పకూడదు, ఒకసారి కారు ఎక్కామా దిక్కకూడదు, ఓసారి ఇల్లు కొన్నామా అమ్మకూడదు, ఓసారి అలాగే ఇప్పుడు నువ్వు అడుగుతున్న ఫ్రిడ్జ్ కొన్నామా దాన్ని మళ్ళీ అయ్యో ఎలా మెయింటైన్ చేయాలన్న ఆలోచన రాకూడదు. అందుకని ఇది నా ప్రిన్సిపల్, ఇది నీకు నచ్చితే నువ్వు అర్థం చేసుకో నన్ను, లేకపోతే ఇప్పుడు కావాలంటే డబ్బులు ఉన్నాయి వెళ్ళిపోయి వెంటనే ఫ్రిడ్జ్ కొనేసుకుందాం, ఏం ప్రాబ్లం లేదన్నాను. ఆ ప్యాంప్లెట్స్ అన్నీ ఉన్నాయి నాకు పళ్ళు. నేను చూసి, నాకు తెలియదండి మీరు ఎప్పుడంటే అప్పుడే అని చెప్పేసాను అనమాట. నాకు భయం వేసింది అలా అనగానే. అలాగా. బట్ యాక్చువల్లీ మేము ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం ఒకేసారి కొనేసారు. అప్పటికి ఆయన స్టేటస్ మారిపోయింది. హీ గాట్ మనీ. అండ్ సో ఆయన పిసినిగొట్టు అండం అనేది ఆయనకి భయంతో అలా బయట పెట్టే ఎక్స్ప్రెషన్ ఉండేది. ఆయనకి ఏమవుతుందో ఎకనామికల్గా, రేపనే రోజు ఎలా ఉంటుందో అన్న భయం ఉండేది ఇప్పుడు పాపం. అది బికాస్ ఆఫ్ ద ఇన్సెక్యూరిటీ హెస్ కమ్ బికాస్ ఆఫ్ పెద్ద ఫ్యామిలీ అవ్వడం ఉంటుంది. మా మామగారు కూడా అలా లెక్కలు అవి రాసేవారట. అట్లా ఈయన ప్రతిరోజు లెక్కలు రాసుకునేవారు. ప్రతిరోజు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం ఏదో అని చూసుకునేవారు అనమాట. సో అదొకటి నాకు తెలిసి ఏమైంది, మా స్టార్టింగ్లో మా ఫ్యామిలీకి ఒక 5,000 ఉంటే సరిపోయేది ఆ కాలంలో. తర్వాత డబ్బులు వచ్చాయి, పెరిగింది, కానీ 6,000 7,000 దగ్గరికే వచ్చింది, కానీ స్పెండింగ్ మాకు వెళ్ళలేదు. అది ఏం చేసేవారు, అలా వచ్చిన డబ్బుని ఇన్వెస్ట్ చేసేవారు, ఎఫ్డి చేయడము, ఓ స్థలం కొనడము, ఏదో చేసేవారు అనమాట. సైకిల్ బాగా కొన్నారండి. ఫ్రెండ్ పవన్ బాబు గారికి సెంటిమెంట్ అండి. ఏంటంటే చంద్రమోహన్ గారి చేతితో ఇస్తే కానీ ఆయన ఏది సాధారణంగా కమిట్ అయ్యేవారు కాదు. ఆయన ఒక 50 లక్షలు పెట్టి ఏదైనా కొంటున్నారంటే, చంద్ర ₹1,00,000 పంపించుకునేవారు. పంపిస్తే ఆ ₹1,00,000 ముందు పైన పెట్టి తర్వాత ఆయన పెట్టి డబ్బులంతా పెట్టించేవారు. ఆయన చేయి కలిసి వస్తుందని చంద్రమోహన్ గారి మీద అంత నమ్మకం. ఆయన బతుకున్నంత కాలం ఏ సైట్ కొన్నా అంతే, చాలా నమ్మకం అనమాట. వాడి చేతితో ఇస్తే కలిసి వస్తుందని ఆ మాట ఎక్కువైపోయి చంద్రమోహన్ గారి చేత ఒక జనవరి 1 రాగానే బోల్డ్ మంది క్యూలో నిలబడేవాళ్ళు. ₹1 ఇచ్చేవారు ఆయన. ఆ ₹1 తీసుకోవడం కోసం ఎంతమంది వచ్చేవారు. అతని చేత్తో చచ్చిపోయే ముందండి చాలా టచింగ్ సీన్ ఏంటంటే, బాబా బెడ్ మీద ఉన్నారు ఆయన, అసలు లేచే పరిస్థితిలో లేరు. అప్పుడు ఒక అతను ఎవరో వచ్చి వాకిట్లో వేళ్లాడుతున్నాడు. ఎవరో చూడంటే మా బాలమ్మ వెళ్ళి చూసిందమ్మ. అమ్మ ఎవరో పిలుస్తున్నారంటే, ఏంటి బాబు అంటే,
నేను చిన్న కిళ్ళి కొట్టు పెట్టుకుందాం అనుకుంటున్నానమ్మా మా ఊళ్ళో, చంద్రమోహన్ గారి చేతితో చెప్తే ఈ మన సుమన్ టీవీలో అతను చేసిన పని అనమాట. అతను ఆ విషయం చెప్పినట్టున్నాడు. అది చూసి నాకు ఆయన చేతితో ₹1 ఇప్పిస్తే నేను పైకి వస్తాను కదమ్మా, అందుకని వచ్చంటే నాకు కళ్ళమ నీళ్ళు వచ్చేసాయి పాపం అని నేను వెళ్ళి ఒక ₹100 అన్నీ ఆయన చేతితో ₹1 అన్ని పెడితే, యాక్చువల్గా లోపల రానియకూడదు ఇన్ఫెక్షన్ అప్పుడు చాలా, కానీ నాకు అతని పరిస్థితి చూసి జాలేసి అతను తీసుకొచ్చి ఆయన చేతి ఇప్పించాను అనమాట. తీసుకుని వెళ్ళిపోయాడు. సరే వెళ్ళిపోయాడు, మామూలుగా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకో 2 months తర్వాత ఎప్పుడో వచ్చి, అమ్మ నేను చాలా బాగున్నాను ఇప్పుడు, వాళ్ళ ఏదో ఆస్తి కూడా ఏదో కలిసి వచ్చింట, ఏదో అయింది, నేను చాలా బాగున్నానమ్మా అది చెప్పి వెళ్ళడానికి వచ్చానన్నాడు. అలా ఆయన బహుశా ఆయన మనసు వల్ల ఏమోనండి, ఆయన చేతితో ఇస్తే ఎవరికైనా కలిసి వచ్చేది అనమాట. అది ఆ మాట అలా నిలబడిపోయింది. అందుకని ఇప్పటికి కూడా ఆయన అలా కట్టి పెట్టేవారు కాయిన్స్ అన్ని, ఎవరైనా వస్తే ఇవ్వడానికి. అవి ఎప్పుడు అందరికి ఇస్తూ ఉంటాను అనమాట, నేను వస్తే ఎవరైనా మాకు కావాలండి అంటే. సో చాలా సంతోషం అండి, గొప్పగా ఉంది న్యూస్ అసలు. అంటే నార్మల్ గా మీరు మ్యారేజ్ అయిన తర్వాత ఆ సినిమాలు రాక ఆర్థికంగా ఇబ్బంది పడ్డ రోజులు కూడా ఉన్నాయండి. అంటే మాకు ఒక్కసారి ఏమైందంటే, మా పెద్ద పాప పుట్టిన తర్వాత అనుకుంటాను, ఎందుకో ఏదో కారణాల వల్ల, ఇండస్ట్రీలో చాలా పాలిటిక్స్ ఉంటాయి, నాకు రీజన్స్ నిజంగానే తెలియదు, కానీ ఏదో కారణాల వల్ల ఒకేసారి 8 సినిమాల్లో హీరోగా బుక్ అయిన అతన్ని తీయించేశారండి. అదొక పీరియడ్ టైం గుర్తులేదు నాకు. అంటే ఈయన చంద్రమోహన్ ఉన్నాడని చెప్పి చంద్రకళ ఒప్పుకుంది. అలా చాలామంది హీరోయిన్స్ ఒప్పుకున్నారు, అప్పట్లో ఉండే హీరోయిన్స్. ఈయన హీరో మీకు తెలుసు కదా, ఈయన గేట్వే ఆఫ్ హీరోయిన్స్, ఈయన యాక్ట్ చేస్తే పైకి వస్తారని చెప్పి అందరూ చంద్రమోహన్ గారి పక్కన క్యారెక్టర్ అంటే హీరోయిన్స్ ఒప్పుకునేవాళ్ళు. పాప అలా అందరూ ఒప్పుకున్న తర్వాత ఏంటి సెట్లోకి వెళ్తే ఎవరు ఉన్నారేంటి అని ఫోన్ చేశారు. అలా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 6 months లోపల 8 సినిమాలు. అసలు ఆ టైంలో చంద్రమోహన్ గారికి వచ్చిన డిప్రెషను, యాంగర్, ఈజ్ అ వెరీ యాంగ్రీ పర్సన్ యాక్చువల్లీ, చాలా కోపిస్ట్రీ, చాలా ఇంపేషెంట్గా. అంటే ఆయనకి ఏదైనా ఇరిటేషన్ వచ్చేస్తే అలా ఉండేదన్నమాట. ఆ టైంలో నేను ఒక వైఫ్గా ఒక రకంగా నా పెంపకమో ఏదో నాకు తెలియదు, కానీ దట్ వాజ్ ద టైమ్. ఐ థింక్ ఇట్ వాజ్ అ డిఫికల్ట్ టైం ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఆయన్ని మళ్ళీ మనిషిని చేసుకోవడానికి, పర్వాలేదండి మనకేం అవ్వదు అని చెప్తున్నాం, కానీ వెనకాల ఏముందని, పర్వాలేదండి ఏమవుదని చెప్తున్నాం, కానీ ఆయనకి తెలీదా? ఆ టైంలో నమ్మాలంటే ఎంత కష్టం. ఒకటే పాప, అప్పటికి పెద్ద పాప ఒకటే ఉంది. సో అసలు మెడ్రాస్లో సంసారం, అసలు సినిమాలు అలా తీసేసుకుంటూ పోతే నా బతుకేమైపోతుంది అన్న భయం ఉంటుంది కదా, టెన్షన్. పైగా ఆ ఉద్యోగం కూడా వదిలేశారు అప్పుడు. యాక్చువల్గా అగ్రికల్చరల్ బీఎస్సీ అయిపోగానే ఈ హ్యాడ్ ఎ గుడ్ జాబ్. అలాంటి జాబ్ని బిఎన్ రెడ్డి గారు రంగుల రాట్నం కోసమని ఆయన లాంగ్ లీవ్, ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి లాంగ్ లీవ్ పెట్టించి 2 ఏళ్ళు నా పెళ్ళైన తర్వాత జాబ్ వదిలేరు. ఇన్ఫ్లుయెన్స్ చేసి అప్పుడు లాంగ్ లీవ్ ఇప్పించారనమాట. సో సాలరీ రాదు కానీ బట్ జాబ్ పోదు, ఎందుకంటే ఈ రంగుల రత్నం సినిమా స్టాఫ్ ఫినిష్ చేయడం కోసం. అలాంటిది ఆ జాబ్ లేదు అసలు. వీళ్ళు మళ్ళీ ఇలా సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు నెక్స్ట్ ఏ జాబ్కి వెళ్ళలేరు కదండి. మీకు తెలుసు కదా, ఇప్పుడు పిల్లలు చూస్తే నాకు అదే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 4-5 సార్లు మేకప్ వేసుకుని సినిమాలోకి వచ్చిన తర్వాత వీళ్ళు వెళ్ళి మామూలుగా హాయిగా ఏ బ్యాంకు ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం ఉండదండి. సెలబ్రిటీ అయిన తర్వాత వీళ్ళకి కూడా ఒక సైకి డెవలప్ అవుతుంది. ఐఎమ్ సంథింగ్ స్పెషల్ అని. అక్కడి నుంచి వెనక్కి రావడం కూడా చాలా కష్టం. అలాంటప్పుడు నాకు ఎప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు కొత్త పిల్లలు హీరోలు బ్రహ్మాండంగా వస్తుంటారు, వాళ్ళు ఎంత బాగా చేస్తారు కూడా. అప్పుడు అనుకుంటుంటాను అనమాట, మళ్ళీ ఒక 4 సినిమాలు 5 సినిమాల తర్వాత కనబడరు, మాకు ఏం చేస్తారు, ఏదైనా చేయాలి కదా. చేయాలంటే కూడా ఈ సెలబ్రిటీ స్టేటస్ అడ్డం వస్తూనే ఉంటుంది. అలాంటి పరిస్థితి మేము కూడా అనుభవించాం అనమాట ఒక టైం. అప్పుడు ఈ బ్లాక్ మళ్ళీ ఎలా క్లియర్ అయిందండి? ఈ బ్లాక్ మళ్ళీ తర్వాత ఏదో మళ్ళీ చిన్న చిన్న సినిమాలు ఏవో వచ్చాయి.
మళ్ళీ కారణాలు ఏమైనా తెలిసాయి మీకు తర్వాత 8 సినిమాల్లో తెలీదండి. ఏదో ఉంటాయి ప్రొడ్యూసర్లకి ప్రాబ్లం, ఎక్కడో ఏదో ఉంటాయి, మనకి తెలీదు. అంటే చంద్రమోహన్ గారు వాజ్ వెరీ అకామిడేటివ్ టు ప్రొడ్యూసర్స్. ఈయన వల్ల ప్రాబ్లం లేదు, కానీ ఏదో సంథింగ్ హ్యాపెన్. ఆ టైం మన టైం కూడా బాగుండకపోయి ఉండొచ్చు, కాసేపు అనుకోవాలి అలా. మీ జాతకం లేదు, నా ఒక రకంగా పాపం అందుకనే, బికాజ్ ఎప్పుడో అది కూడా ఉంటుందండి, ఆ ఫ్లో ఆఫ్ ఇది మాకు కావాల్సింది ఏది తక్కువ జరగలేదు, ఎక్కువ లేదు, తక్కువ అది బికాస్ ఆఫ్ ఆయన వల్ల, ఆయన డిసిప్లిన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్. అది మటుకు మా ఎస్పీ శైలజ వాళ్ళందరూ నాకు చాలా దగ్గర అనమాట. అంటే ప్రతి దానిలో నువ్వు ఆదర్శం ఒప్పుకుంటాం, కానీ ఫైనాన్షియల్ది వస్తే అంకుల్ ఫోటో పెట్టుకుంటాం, ఆయన దగ్గరే మేము నేర్చుకుని పైకి వచ్చాం అందరం అని చెప్పేది అమ్మాయి. అలా ఆయనని అలా ఆదర్శంగా పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. ఎప్పుడు మా మేకప్ మెన్లు, మా దగ్గర కాస్ట్యూమర్స్ అందరూ కూడా ఆయన డిసిప్లిన్లో చాలా ఇళ్ళు కొనుక్కుని, వాకిళ్ళు కొనుక్కుని ఎలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేవారు, వాళ్ళకి హెల్ప్ చేసేవారు, తర్వాత వాళ్ళు ఇచ్చేసేవాళ్ళు. కానీ ముందు నువ్వు స్థలం కొనుక్కుంటున్నావు, ముందు డబ్బులు లేవండి, ఇప్పుడు ఏం చేయాలంటే ముందు నేను ఇస్తా, ముందు నువ్వు కొనేసుకో ఫస్ట్, తర్వాత చూద్దాం అనేవారు. అలా ఎంతమందికి చేశారు ఆయన. అంటే బాగా డెవలప్ చేశారండి ఆస్తులు అన్ని, తర్వాత డెవలప్ చేసుకున్నారు. కానీ ఏంటంటే ఇప్పుడు అంటే నాకు నా చేతికి వచ్చిన తర్వాత అవన్నీ ఆలోచిస్తుంటే ఏం చేశారంటే, హీ వాజ్ నాట్ యాక్చువల్లీ డిడ్ నాట్ హ్యావ్ ఫైనాన్షియల్ గైడ్. అది కనుకుంటే బాగుండేది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏంటి ప్రగతి రిసార్ట్స్ అని ఉంది, ఆ స్థలం చంద్రమోహన్ గారిది యాక్చువల్లీ కొన్నారు, నా పేరు మీద కొన్నారు. అది అప్పుడు కొనగానే ఎవరో ఏదైనా వచ్చి ఎందుకండి ఇక్కడ ఇప్పుడు ఇదే అన్న, అదే చెప్తున్నాను, ఈజ్ ఎ డైరెక్టర్ యాక్టర్, ఆయనతో ఎవరున్నా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో ఉండేవారు. ఇప్పుడు ఎందుకండి ఇది ఇప్పుడు బ్రహ్మాండమైన లాభం వస్తుంది సార్, మళ్ళీ ఎవడు పట్టించుకోరో ఏదవుతుందో తెలీదు, గవర్నమెంట్లు మారిపోతుంటాయని ఏదైనా అన్నారనుకోండి అమ్మేసేవారు. ఇప్పుడు ప్రగతి అందరూ చంద్రమోహన్ గారికి 300 కోట్లు 400 కోట్లు అనడానికి కారణం ఏంటంటే ఆయన కొన్న ఆస్తులు లెక్కేస్తున్నారు అనమాట. లేదు తెలీదు. ఇప్పుడు మేము ఒక తోట ఉండేది మాకు, 14 ఎకరాల తోట. సరే అప్పుడేదో ఈ పాలిటిక్స్ దానిలో గందరగోళంలో ఈ డిఎంకే డిఎంకే దీనిలో ఆ తోటలోకి వచ్చి వాళ్ళు ఏదో ఒక చిన్న ఏదో యాక్సిడెంట్ ఏదో జరిగింది, దానివల్ల ఏమో ఈయన ఊళ్ళో ఉండేవారు కాదు. అది పోలీస్ కేసు అయితే ఎవరు మేనేజ్ చేస్తారు? నేను మళ్ళీ బాలు గారు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి దానిలో అదేది గోలకుండా ఏదో చేశారు. ప్రతిసారి అక్కడ ఏమీ రావు, దానికి పెట్టుబడి ఎక్కువ, మన ఇంట్లోంచి పెట్టుబడి పెట్టాలి. అది ఆయనకి విపరీతం ప్రాణం ఆ తోట అంటే. ఎక్కడండి అది మన మెడ్రాస్ దగ్గర పూనమల్ల ఎంత దాటిన తర్వాత పోరూరు అటు పక్క ఎక్కడ ఉండేవి, పేరేదో మర్చిపోయాను నేను ఆ ప్లేస్, అక్కడ ఉండేదన్నమాట. సో తర్వాత ఎవరో ఒక ఎకరం ₹1,00,000 వస్తున్నాయని కానీ ఇచ్చేసారు, అమ్మేశారు ఆయన. అమ్మేసిన తర్వాత ఇవాళ ఒక్కొక్క ఎకరం కోటి. ఇప్పటికీ కూడా దాని పేరు నడిగర్ తోటం. ఇప్పటికీ నడిగర్ తోటం అంటే చంద్రమోహన్ గారి తోటం. బస్ స్టాప్ ఉంది, నడిగర్ తోటం బస్ స్టాప్ అని. అది ఇంకా మాదే అనుకున్నారు అనుకోండి, మీరు లెక్కేసుకోండి, ఇంకా 14 కోట్లు అనమాట అదొకటి. చాలు కదా. ఇప్పటికీ లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ ఎవరో మమ్మల్ని అదంతా మీదే కదా సార్ అని అంటుంటే నాకెంత నవ్వొచ్చింది అనమాట. అదే కదా మరి. అదే ఈ లెక్కలే చంద్రమోహన్ గారికి ఏంటండి మెడ్రాస్ లో సగం అయిందే, అదే సగం సోమన్ బాబు గారిది, సగం చంద్రమోహన్ గారిది అన్నట్టు మాట్లాడతారు. అంటే తప్పలేదు కదండి, ఇప్పుడు ఇవి విన్నంత వరకు బాగుంటాయి కదా, తప్పలేదు. అసలు చంద్రమోహన్ గారికి ఏం లేదంటే ఆర్థికంగా బాగా దెబ్బతినేసాడు అనుకోవడం కన్నా ఆయన బాగా ఆస్తి, అదే వాళ్ళ నోటి పుణ్యం అని ఇప్పుడు ప్రశాంతంగానే ఉన్నామండి. వాళ్ళు అనుకున్న దానిలో ఒక 20% 30% ఉన్నా చాలు. అదే కదా, ఎందుకంటే వీఆర్ సింపుల్ పర్సన్స్, ఎప్పుడు కూడా వీ డింట్ గో ఫర్ హైయెస్ట్ లగ్జరీస్. అది ఒక రకంగా చెప్పాలంటే భానుమతి గారు మాకు పెళ్ళయిన తర్వాత భోజనానికి పిలిచారండి, మా ఇద్దరిని పిలిచి బట్టలు పెట్టి నేతిగారులు పెట్టి, ఆవిడ నేతిగారుల స్పెషలిస్టు, మనకి ఎక్కడ దొరకవు అంత అద్భుతమైన గారెలు, అలా చేయించేవారు ఆవిడ. చేయించి ఆ తర్వాత కూడా నన్ను వరలక్ష్మి వ్రతాలకి బయటికి పిలిచినప్పుడు ఎప్పుడు ఈ నేతిగారులు చాలా ఫేమస్ భానుమతి గారి దగ్గర. నేను కమలాకర్ కామేశ్వరరావు గారి వైఫ్ అందరం వెళ్ళేవాళ్ళం అనమాట దానికి. అలా వెళ్తే అప్పుడు ఆవిడ మమ్మల్ని భోజనం పెట్టి బట్టలు పెట్టిన తర్వాత నాకు చెప్పింది, నువ్వు ఒకటి నేర్చుకో, ఎప్పుడైనా సరే అప్పర్ మిడిల్ క్లాస్ లైఫ్ని వదిలిపెట్టకు.
నీకు మీ ఆయనకి డబ్బులు వస్తే నీకు రవ్వల నగలు కొనిపెడితే కొనుక్కో, పట్టు చీరలు కావాలంటే కొనుక్కో, అంతేకాని లైఫ్ని లగ్జరీ స్టేజ్కి తీసుకెళ్ళకు. అప్పటి నుంచి అది వచ్చిందంటే అది చాలామందికి చాలా ఫ్యాన్సీగా ఉంటుంది, కానీ అక్కడి నుంచి దిగలేవు. అది టాక్సేషన్, యాక్చువల్లీ లగ్జరీ కాదు, బర్డెన్, టాక్సేషన్. అందుకని ఎప్పుడు నువ్వు జ్ఞాపకం పెట్టుకో. అప్పర్ మిడిల్ క్లాస్ అతను సింపుల్ పర్సన్, అతను అలాగే ఉంటాడు. నీకేమన్నా అటువంటి లక్షణాలు వస్తాయేమో అని నీకు వార్నింగ్ ఇస్తున్నానని చెప్పారు ఆవిడ నాకు. దానివల్ల అది అది ఎంత కరెక్ట్ అయిన మాట అంటే లైఫ్ లాంగ్ మాకు ఆ అప్పర్ మిడిల్ క్లాస్ లెవెల్లోనే ఉన్నామండి. ఎందుకంటే ఆయన సింపుల్ పర్సన్, ఆయనకు అసలు లేవు, నాకు లేవు, కాబట్టి ఇట్ వాజ్ బ్యాలెన్స్. సింపుల్గా బతకగలిగాం, ఇప్పటికీ మాకు అలాగే ఉంటాము, అలాగే హాయిగా ఉన్నాం ఒక రకంగా. దట్ హెల్ప్ ఏ లాట్, దట్ కైండ్ ఆఫ్ థింకింగ్. స్టేటస్లు పెంచేసుకోవాలి, లేకపోతే అంటే పెంచుకోవడం తప్పలేదు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఇప్పుడు సంపాదన బట్టి కొంతమంది మారిపోతారు, మారిపోవడం అని కూడా కాదు, ఇష్టం ఉంటాయి కదండి. ఇప్పుడు ఒకప్పుడు మనం చూసిన ఇప్పుడు కళల్లో కూడా ఊహించలేని కారు మనం కొనగలం అన్నప్పుడు ఎందుకు కొనుక్కోడు, మనిషి హ్యాపీగా కొనుక్కుంటాడు. ఎటు వచ్చి దాన్ని మెయింటైన్ చేయగలగా అన్న ఇది కూడా ఉండాలి. మీరు కార్ మీ ప్రోద్బల్ మీద కొన్నారా? లేదు, చంద్రమోహన్ గారి కార్లు అంటే ఇష్టం ఉండి ఆయన ఏవో కొన్ని కొంటూనే ఉండేవారు. నాకు అసలు ఒకసారి జాతకం చూసి మా చిన్నప్పుడు ఎవరో ఒక అతను ఇంటికి వస్తారు కదా వీళ్ళు, ఎవరో చేయి చూసి అమ్మాయికి హస్బెండ్ 20 కార్లు ఏదో మారుస్తాడని చెప్పాడు అనమాట. చెప్తే మా నాన్న 20 కార్లు మార్చేయడం ఏమిటి అంటే, నన్ను ట్యాక్సీ డ్రైవర్ అయి ఉంటాడు నాన్న అని. కానీ నిజంగానే జోక్స్ పార్ట్. మీకు జాతకాలు చెప్పిన వాళ్ళు ఎవరో కరెక్ట్ గా చెప్పారు, ఆయన కరెక్ట్ గా చెప్పాడు ఏమో మరి అది. అందువల్ల ఏమైందంటే అలాగే ఈయన కూడా చాలా కార్లు మార్చేవారు, ఏదో ఒకటి కొనుక్కుంటుండేవారు. కానీ మళ్ళీ చాలా ఫస్ట్ హ్యాండ్స్ కార్స్ కొన్నవి తక్కువ, సెకండ్ హ్యాండ్ కార్లు ముచ్చట పడితే వాళ్ళ వెనకాల పడి ఆ కార్కి అక్కడికి ఎక్కడే పేమెంట్ తీసుకొచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఆయనకి ముచ్చట కలగాలి అంతే, దట్ ఈస్ వాట్ హీ వాస్. ఓకే, అంటే మీరు బాగా జీవితంలో చాలా సంచుయస్గా, అన్ని హ్యాపీగా, చాలా సమృద్ధిగా, మనం మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు అనే సందర్భం మీకు వచ్చిందండి? వచ్చిందండి. ఎన్నాళ్ళైనా అలా టైట్ ఫిస్ట్? లేదండి, అది వచ్చింది ఒక రకంగా. అంటే ఒకటి మా వారు, మా నాన్నగారు నాకేదో ఇల్లేది ఇచ్చారు, దాని మీద ఏదో అప్పులు ఉంటే ఆయన తీర్చేసి నిలబెట్టారు. అవి నిలబెట్టి తర్వాత దాన్ని అమ్మి తర్వాత ఫ్లాట్లు కొన్నారు. అందుకని నాకు పర్సనల్గా ఎప్పుడు ఇన్కమ్కి తక్కువ ఉండేది కాదు, నా ఫ్లాట్స్ మీద అద్దెలు ఇవన్నీ వస్తుండేవి. ఆయన నాకు ఇచ్చేది ఇంటి ఖర్చులు, వాటికి వీటికి పిల్లలకి ఏమైనా కావాలన్నా అలా ఇచ్చేవారు. కానీ ఎప్పుడు కూడా ఇదిగో ఇంట్లో డబ్బు ఉంది, లాకర్లో డబ్బు ఉంది, నువ్వు తీసి వాడేసుకో, లెక్క లేకుండా ఇది చేయకూడదు. ఆయన దగ్గర ఎంచి 8లో వేయాలి, వాళ్ళ నాన్నగారు నేర్పించారట. ఎంచి 8లో వేయాలని, అదే ఆయన ప్రిన్సిపల్. అలా మా అందరికీ అలవాటు చేశారు. నేనేమో లెక్కలు రాసేదాన్ని కాదు, నాకు ఏదైనా ఇచ్చారా నన్ను అడగకూడదు మళ్ళీ, లేకపోతే ఇవ్వద్దు అనేదాన్ని. అందుకని ఇంకా ఆలోచించుకుని దీనికి ఎంత ఇచ్చితే నాకు నష్టం లేదో ఆలోచించుకుని అంతవరకే ఇచ్చేవారు. నా పని హాయిగానే ఉండేది, ఎందుకంటే లెక్కలు చెప్పమంటే నా వల్ల కాదు. అంటే నార్మల్గానండి వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ఎంత బాగా మ్యాచ్ అయిన మనుషులు అయినప్పటికీ కూడా దే ఆర్ 2 సెపరేట్ ఇండివిజువల్స్. అవునండి. అండ్ దే మే డిఫర్ ఎట్ సమ్ పాయింట్స్, కొన్నిట్లో కలవచ్చు, కొన్నిట్లో కలవచ్చు. ఎవరి లైఫ్ లోనే అంతే, ఎవరి లైఫ్ లోనే. మోర్ సో వైఫ్ అండ్ హస్బెండ్. ఫ్రెండ్స్ అయితే బాగా నచ్చపోతే వదిలేసుకుంటారు, వెళ్ళిపోతారు. బట్ వైఫ్ అండ్ హస్బెండ్ కి అలా కుదరదు. పైగా మీ రోజుల్లో మరి ఒక ఆర్థోడాక్స్ కాన్స్టిట్యూషన్ ఉండేది, ఇప్పుడు కాదు. ఆ చంద్రమోహన్ గారిలో మీకు బాగా నచ్చి మీరు ఇంప్రెస్ అయిపోయి బా నా హస్బెండ్ అని అనుకున్న పాయింట్ ఏంటి? బా ఈయనండి ఆయన ప్రాణం తీస్తాడు అనుకున్న పాయింట్ ఏంటండి? నచ్చనిది ఏంటి, బాగా నచ్చింది? నచ్చింది అతనిలో ఉండే కళాకారుడు అండి. ఎందుకంటే నేను కళాకారుల ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి ఆర్టిస్ట్గా అతనంటే విపరీతమైన గౌరవం ఉండేది. ఇంకోటి, మా నాన్నగారు నా పెళ్లి టైంలో అబ్జర్వేషన్ చేసి చెప్పింది ఏంటంటే, నువ్వు నాకు ప్రామిస్ చేయన్నారు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత. అంటే ఏంటన్న ప్రామిస్ అంటే, ఒకటే గుర్తుపెట్టుకో, ఇతనేమో ఇది చాలాసార్లు రాశాను కూడా నేను, ఈ కుర్రాడు చాలా గొప్ప కళాకారుడు కానీ అమాయకుడు, సినిమా ఇండస్ట్రీ చాలా కంట్రీ, ఇతను అక్కడ చాలాసార్లు ఫెయిల్ అవ్వచ్చు, బతకలేకపోవచ్చు, ఏదో జరగచ్చు.
కానీ నువ్వు సహజమైన ఆడదానిలాగా, అతని ఫ్యామిలీ కూడా పెద్దది. సో ఇవన్నీ నీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ సామాన్యమైన ఆడదానిలాగా నువ్వు అన్నింటికీ మొగుడే కారణం అని చెప్పి అతన్ని రచ్చపెట్టి అతనిలో కళాకారుడిని చంపేయనని ప్రామిస్ చేయని అడిగారండి. వాట్ ఈస్ దట్ ప్లేన్, వాట్ ఈస్ దట్ మెంటల్ ప్లేన్? రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. బికాజ్ హీ వాజ్ ఏ ఆర్టిస్ట్. yes, you hats So, off to him. అనేటప్పటికి నేను చాలా అమాయకంగా దాన్నే ఉన్నానా అని చెప్పి, అది ఎంత డిఫికల్టో నాకు తర్వాత జీవితం నేర్పించిందండి. అంటే ఒక మనిషిలో అతనిలో ఉండే టాలెంట్ని మాత్రమే అప్రిషియేట్ చేస్తూ మిగతా అన్టాలరబుల్ థింగ్స్ కొన్ని జరుగుతున్నప్పుడు కూడా అతనిలో మళ్ళీ అతను దెబ్బతిని మానసికంగా ఏముంది, ఇప్పుడు మానసికంగా దెబ్బతినగానే మనం చూస్తూ ఉంటాం కదండి, తాగుళ్ళకి అలవాటు అయిపోతారు, లేకపోతే ఏదో దేనికో అయిపోతారు. అతనిలో ఆర్టిస్ట్ శిథిలం అయిపోతాడు. ఇంకంతే జీవితం వ్యర్థం అలా అలా లైఫ్ అలాగే కదండి. ఎవరి లైఫ్ అయినా ప్రెషరు, ఆ ప్రెషరు ఇంట్లో కనుక కుక్కర్లో పెట్టినట్టుగా ప్రెషర్ పెరిగిపోతే మనిషికి బతకడం కష్టం. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోనీయకుండా ఉండడానికి కేవలం నేను చేసే అమ్మవారి పూజ, మా నాన్నగారి గైడెన్స్, ఒక రచయిత్రిని అవ్వడం, అది చాలా ఇంపార్టెంట్. అంటే ముందు మనిషి వీక్నెస్, ఆ థాట్ ఎటు పెడుతోంది, ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్లో ఇరుక్కుంటున్నాడు, ఏమవుతుంది, అతననే కాదు ఏదైనా ఆ సిచ్యువేషన్ అంటే అట్లా వచ్చింది అన్నది ముందు వచ్చేది నాకు. ఆ తర్వాత నేను హర్ట్ అవుతున్నాను, నా పొజిషన్ని గౌరవించడం లేదు, లేకపోతే నాకేదో అయింది, నన్ను పర్సనల్గా బాధ పెడుతున్నారు, ఇవన్నీ నెక్స్ట్ వచ్చేవన్నమాట. సో ముందు ఇది చాలా ఇంపార్టెంట్ నాకు. అది ఒక రకంగా నాకు అతనిలో ఏం జరుగుతున్నాయి, ఇంట్లో చాలా జరుగుతాయి కదండి జీవితాల్లో, మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. మామూలుగా అందరి జీవితాలు స్మూత్గా వెళ్ళవు. అదే అందులో ఇంకోటి ఎమోషనల్గా ఉన్నప్పుడు మనుషులు ఏం మాట్లాడతారో తెలీదు, ఏం చేస్తారో తెలీదు. ఎవరైనా అంత స్థితప్రజ్ఞతతో అంత బుద్ధుల్లాగా ఉండేవాళ్ళు ఎవరి సంసారాల్లోనూ ఉండరు. అందుకని అటువంటి సిచ్యువేషన్స్ మాకు వచ్చాయి, చాలా వచ్చాయి. కానీ వచ్చినప్పుడు ఫస్ట్ నేను ఆలోచించుకునేదాన్ని, కుటుంబం క్షేమం, ఫ్యామిలీ, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఒక కళాకారుడుగా ఇతను స్ట్రెయిన్ అయిపోవడం, అతను ఇబ్బంది పెట్టడం, టెన్షన్ పెట్టడం వల్ల ఎవరికీ మేలు జరగదు, ప్రయోజనం లేదు. సో మళ్ళీ ఆయన వినేటప్పుడు ఆ చెప్పే పద్ధతిలో చెప్పి మళ్ళీ దారికి తేవడానికి కొంచెం టైం పట్టేది. ఆ లోపల చాలా కలామిటీస్ జరిగేవి. కానీ ఏమొస్తున్నా కూడా ఐ వాజ్ మై ఎయిమ్ యాజ్ ఎ వైఫ్, దట్ వాజ్ ఇట్, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా ఇందాక, మైత్రి అని చెప్పి ఆంధ్రభూమిలో నేను రాస్తుంటాను. దానికి బోల్డ్ అన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చేస్తూ ఉంటాను. అది నాకు రచయిత్రిగాను ఈ సైకలాజికల్గా జీవితం నేర్పించిన పాఠాలు, కొంత హ్యూమన్ స్టడీ, మా నాన్నగారి ట్రైనింగు. ఎందుకంటే మా నాన్నగారు సమర్సెట్ మాము, బర్నాడ్ షా, వీళ్ళందరి పుస్తకాలు చదివి ఆ క్యారెక్టర్లు, మా హేమతయ్య, మా నాన్నగారు, దేవర్ డిస్కసింగ్ ఆల్ దోస్ క్యారెక్టర్స్. అవి ఎందుకని ఆ క్యారెక్టర్ అలా ఆలోచిస్తుంది, ఎందుకని ఈ మలుపు తిరిగింది, ఈ కథ ఎక్కడ ఆగింది, ఎందుకు ఆగింది, అది ఇలా అటువంటి డీప్ రూటెడ్ డిస్కషన్స్ జరిగేవి. వాటిలో నేను ఉండడం, నాతో నాన్నగారు ఎక్కువ చెప్పడం, వీటి వల్ల యాక్చువల్గా కథ బాగుందనో నవల బాగుందని అనుకోవడం కన్నా ఎందుకు బాగుంది, ఏ ట్విస్ట్ ఇచ్చారు అక్కడ అన్నది ఎక్కువ ఉండేదండి స్టడీ. అట్లాగే లైఫ్లో కూడా దట్ హెల్ప్డ్ మీ అలాట్. ఎందుకు చెప్తున్నానంటే ఆ సిచ్యువేషన్స్లో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ముందు ఫస్ట్ ఆగి ఆలోచించి, ఇప్పుడు దీన్ని ఇందులో జరగబోయే ప్రెషర్లో లీస్ట్ డ్యామేజ్, పెద్ద డ్యామేజ్ జరగకుండా లీస్ట్ డ్యామేజ్ జరిగి ఎలా ఈ స్మూత్గా వెళ్ళిపోతుంది ఈ సిచ్యువేషను, అది నాకు దట్ వాజ్ మై నేచర్. ఎంత భయంకరమైన విషయాలు జరుగుతాయి, ఇప్పుడు జరుగుతుంటాయి, రేపు జరుగుతాయి, చెప్పలేము. ఎవరి లైఫ్లో అలా గంగా నది ఉండవు జీవితం. అది నాకు ఈ మైత్రిలో టచ్ వచ్చిన తర్వాత చాలా సమస్యలు ఉన్నాయి అన్నది, నా సమస్యలు కాక, నా చుట్టుపక్కల వాళ్ళ సమస్యలు కాక, ఇలా చాలా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సమస్యలు ఉన్నాయన్న స్టడీ చాలా వచ్చిందండి. సో ఇప్పుడు పిల్లలకి, ఇప్పుడు చాలామంది మ్యారేజెస్లో ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు, మ్యారేజెస్ ఎందుకు బ్రేక్ అవుతాయి,
అదేదని. అప్పుడు నాకు మా తరానికి ఈ తరానికి ఒక తేడా కనబడుతుందండి. ఇప్పుడు మా బామ్మగారు పెంచారు నన్ను, అందుకని ఆ మడి ఆచారం పద్ధతి ఇవన్నీ వేరే ఉండేవి. చిన్నప్పటి నుంచి నేను 14 ఏటి నుంచే మడి కట్టుకుని తద్దిన వంటలు కూడా చేయించాను అన్నమాట. అంటే ఎవరు ఉండేవాళ్ళు కాదు అందువల్ల అలా. అందుకని నాకు అవన్నీ ఆ సిచ్యువేషన్స్ అన్నీ తెలుసు. మేము ఎలా ఉండేవాళ్ళు, ఎందుకని ఎక్కడ ఫిక్స్ అయ్యాం, ఇప్పుడు ఎందుకని అది అంత పెద్దదే అనిపించడం లేదు, మాకు ఇష్టం లేకపోతే మేము వెళ్ళిపోతామని ఎందుకు అనుకుంటున్నారంటే, మా టైంలో స్థానానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళండి. అంటే ఏంటి, కూర్చున్న సీటు చీఫ్ మినిస్టర్ అయితే దాని మీద అంజయ్ గారు కూర్చోవచ్చు, సంజీవ్ రెడ్డి గారు కూర్చోవచ్చు, ఎన్టీ రామారావు గారు కూర్చోవచ్చు. బట్ ప్రోటోకాల్స్ ఉంటాయి ఆ సీట్కి. ప్రోటోకాల్ ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారు వస్తున్నారంటే నీకు నచ్చుతుంది, నచ్చకపోతుంది, ఇష్టం ఉంటుంది, ఇష్టం లేకపోతుంది, లేచి నిలబెడతాం. ప్రోటోకాల్. ఆ సీట్కి ఉంది పవర్. అది అందుకని దాని మీద ఇంకా డిస్కషన్స్ ఉండవు. నేను కూర్చుంటాను, ఆయన వస్తే వచ్చాడు అనేవి లేవు, ఉండదు కదా, ఉండవు. అదే ఇప్పుడు కాలంలో ఏమవుతుందంటే దే గివ్ ఇంపార్టెన్స్ టు ద పర్సన్, నాట్ టు ది పొజిషన్. అతను విధమైనప్పుడు నువ్వేంటి అసలు దాని గురించి మాట్లాడుతున్నావు, చేచే వీ నీడ్ నాట్ గివ్ రెస్పెక్ట్ అన్నది అక్కర్లేదు అనిపించినప్పుడు వీళ్ళు ఆ తేడా ఎందుకు వస్తుందంటే స్థానానికి ఉండే ఇంపార్టెన్స్, పర్సన్కి ఉండే ఇంపార్టెన్స్. మా కాలంలో ఫిక్స్ అయిన ఒక కైండ్ ఆఫ్ లైఫ్లో ఈ స్థానానికి ఇంపార్టెన్స్ ఉండేది. సో హస్బెండ్ ఈజ్ ఎ పొజిషన్, సో హీ షుడ్ బి రెస్పెక్టెడ్. మా జయలక్ష్మి అక్కయ్య విశ్వనాథ్ గారి వైఫ్, ఆవిడ చాలా బాగా చెప్పారు. ఒక మాట చెప్పారు నాకు పెళ్ళైన కొత్తల్లో, అమ్మాయి బయట వాడు కూలీవాడు అవి ఉండొచ్చు, వాడు అక్కడ టన్నులు తింటాడు మెస్రీ చేత, రాళ్ళు మోస్తాడు, ఒక్కోసారి వాళ్ళు తిడతారు కొడతారు కూడా, కానీ వాడు ఇంటికి వచ్చేటప్పటికి వేడి నీళ్ళు కాచి వైఫ్ ఏదో వేడిగా అన్నం, ఏ బంగాళదుంపల కూర ఏదో వేసి వాడు వీపు రుద్ది వాడికి వచ్చి కూర్చుంటా, వాడు అక్కడ రాజు, వాడికి అన్నం పెట్టాలి. అది ఎప్పుడు ఆ కాసేపు ఆనందం కోసం వాడు మన్నాడు చాలా కష్టాలు పడతాడు. అది మనం మర్చిపోకూడదని చెప్పారు. నాన్నగారు చెప్పిన మాట కానీ ఇప్పుడు ఆవిడ చెప్పిన మాట కానీ, అవునండి, గోల్డెన్ వర్డ్స్ అన్నీ కూడా అండి. ఇవన్నీ కూడా మనకు అందరూ చెప్తూ ఉంటారు, ఎంతవరకు తీసుకుంటాం అన్నది ఇంపార్టెంట్. అది పుస్తకాలు అండి, అద్భుతమైన పుస్తకాలు, అక్షర వెన్నెల ఇది అసలు. మనం చదువుకుంటుంటే ఎంత నేర్చుకుంటామండి. యాక్చువల్గా నాకు రాయడం కన్నా చదువుకోవడమే చాలా ఇష్టం. ఓ రకంగా రచయిత్రిని అయ్యానంటే అదే కారణం. చదువు అన్లెస్ అండ్ అంటిల్ యూ రీడ్ యూ కెనాట్ బికమ్ ఏ రైటర్. కొంతమంది ఎవరో ఆ ఇన్స్టింక్ట్ ఉన్నవాళ్ళు. మా నాన్నగారు నాకు చెప్పారు, అప్పుడు ఆ కాలంలో 18 ఏళ్ళకి నాకు ఈ దీపావళి సంచికలు వచ్చేవి. అందరూ నాకు ఒక నియమం ఉందన్నమాట, ఏంటంటే అడగంది రాయను. మొదటి నుంచి అది మెయింటైన్ చేశా. తర్వాత ఈ దీపావళి సంచికలకు అది రాస్తుంటే నాన్నగారు ఓ రోజు వచ్చి దీపం ఆర్పేశారు. ఏంటన్నా లైట్ ఆపుతావు, నేను రాసుకుంటుంటాను, పెద్ద పోజు కొట్టాను అనమాట. అంటే నీకేం తెలుసు రాస్తున్నావు నువ్వు అని అడిగారు. అదేంటన్నా అంటే, నువ్వు 100% క్యాండిల్ బల్బు అయితే 100% ఆలోచిస్తే 50% మాట్లాడగలవు, 25% అర్థమవుతుంది, అందులో 15% ఆచరణ యోగ్యం ఉంటుంది, ఆచరిస్తే 7.5% ఉపయోగిస్తుంది, అందులో నిజంగా ఆచరిస్తే రిజల్ట్ 3.5% కూడా రాదు. అప్పుడు నువ్వు ఏ క్యాండిల్ బల్బు అయితే నువ్వు చెప్పింది జనానికి వెళ్తుంది. ఫస్ట్ లర్న్ అని చెప్పేవారు అనమాట. దట్ హెల్ప్డ్ మీ ఎ లాట్ యాజ్ ఎ రైటర్. ఇవాళ సక్సెస్ఫుల్గా నేను రైటర్ అని చెప్పుకోగలుగుతున్నానంటే మీరు చెప్పడం కాదు, మేము చెప్పే మాకు అవకాశం ఉందని చెప్తున్నా. అంటే అది దట్ వాజ్. అందుకని అటువంటి ట్రైనింగ్లు ఉన్నప్పుడు లైఫ్, పర్సనల్ లైఫ్ కూడా దానికి కొన్ని ఎక్కడ ఏ నది ఎక్కడ నుంచి పారాలి, ఎక్కడ ఆగిపోవాలి, ప్రోగ్రామ్ లాగా ఉంటుంది. బికాస్ లెర్నింగ్ ప్రాసెస్, ఇట్స్ నాట్ ఎవరో చెప్తే వచ్చేది కాదు, కానీ లెర్నింగ్ ప్రాసెస్. అందుకని ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు నువ్వు ఈ మ్యారేజ్లో కానీ దేనిలో కానీ ఇండివిజువల్ చూస్తున్నారు మనుషులు, ఆ స్థానం చూడలేదు. ఇప్పుడు మామగారు వస్తే లేచి నిలబడాలి అంటే, ఆ మామగారు ఒట్టి అదవ వాడి కోసం మనకి లేచినామంటే నిజమే ఒకవేళ ఎదవలే ఉండొచ్చు, కానీ ఇప్పుడు మామగారు కదా, మామగారు ఉన్నప్పుడు ఆ గౌరవం ఉండేది, ఆ స్థానానికి గౌరవం. నేను ఎందుకు చెప్తున్నానంటే,
కుటుంబ వ్యవస్థలో స్థానాలకు గౌరవం ఉండేది. గౌరవం ఉంది. ఇప్పుడు పెద్దన్నయ్య గారు అని, పెద్దన్నయ్య గారు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఉండొచ్చు. ఉండొచ్చు. వాటి క్యాలిక్యులేషన్ ఉండేది కాదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను ఇందాక అడుగుతున్న దానిలో మీరు బాగా నచ్చింది ఏంటంటే ఆయనలో ఉన్న కళాకారుడు అని చెప్పారు. నచ్చింది ఏంటండి? విపరీతమైన కోపిస్టి. ఓ అసలు ఎంత కోపం అంటే అంత కోపం ఉండేది. లక్కీ ఇది అన్లక్కీలీ ఈవెన్ మై ఫాదర్ వాజ్ ఎ వెరీ యాంగ్రీ పర్సన్. మీకు అక్కడ బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఏమలేదు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామంటే ఏదో అంటారే అలా వీళ్ళకి అందరికీ కోపాలు ఎక్కువ. నాకు అందుకనే కోపం అనేది ఎంత నెగిటివ్ ఫోర్స్ నాకు పర్సనల్గా నాకు కోపం అనేది రాకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే అదేలేండి. ఎందుకంటే దానివల్ల వచ్చే డ్యామేజ్ ఎక్కువ, ఆ తర్వాత వెనక్కి తీసుకోలేవు. జరిగిన సిచ్యువేషన్ ని మళ్ళీ మనం దాన్ని చక్క చేయలేమండి. ఒకసారి యాంగ్రీ మూడ్ లో జరిగిన డిజాస్టర్ ఏదో ఉంటుంది, దానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ లేదు. మాటలు పోయిన తర్వాత మళ్ళీ నువ్వు రిపేర్ చేయలేవు ఆ సిచ్యువేషన్, చేయలేం కదండి. అందుకని ఇవన్నీ కూడా నాకు బాగా అనుభవం అనమాట. సో దట్ హెల్ప్డ్ మీ ఇన్ మై పర్సనల్ లైఫ్ యాక్చువల్లీ. ఓన్లీ ఎప్పుడు నాకు బాగా అర్థం, నేను మెడిటేషన్స్ చేస్తాను చిన్నప్పటి నుంచి కూడా, నాకు అది ఎక్కువ. దానివల్ల కూడా లెర్నింగ్ లెసన్ ఏంటంటే ఓన్లీ నువ్వు ఎక్స్పెక్ట్ చేయకుండా మనుషుల్ని ప్రేమించు. దానివల్ల ఎఫెక్ట్ చాలా హాయిగా ఉంటుంది. ఒకవేళ నేను ఇంత వాళ్ళకి చేశానే, వాళ్ళు నాకు ఇది చేయలేదే, ఇలాంటి ఆలోచనలు నీకేం హెల్ప్ చేయదు. అదే ఆబ్జెక్టివ్గా ఉండమని అంటే నువ్వు హాయిగా ఉండు. ఎందుకు నువ్వు ఎవరికైనా ఏమైనా చేయదలుచుకున్నావు, చేసే అయిపోతుంది. మళ్ళీ వాళ్ళకి అలా చేశాను, వాళ్ళు చూసావా అలా ప్రవర్తించారు, అనవసరంగా నువ్వు హెడేక్ తెచ్చుకోను. వాళ్ళకే ఉండదు, మధ్యలో మనం హెడేక్ పడాలి దానివల్ల. అందుకని కొన్నిసార్లు అలా జరుగుతాయి లైఫ్లో. సో ఆల్వేస్ బీ ప్లెజెంట్, బీ హ్యాపీ. అండ్ నా పుస్తకాలు చదివితే మీకు అది కూడా అర్థం అవుతుంది. ప్రతిరోజు మనం ఏమైనా అగరవత్తి పెట్టేటప్పుడు కూడా వాకిట్లో ఈ ఇంట్లోకి ఎవరు వస్తున్నా వాళ్ళు ప్లెజెంట్గా ఉండాలి, వెళ్ళేటప్పుడు హాయిగా వెళ్ళాలి. వాళ్ళు రావడం వల్ల మనం కూడా హ్యాపీగా ఉండాలి. మన గేట్ ఎవరైనా చూసినా కూడా వాళ్ళకి ఏమైనా మనసులో కష్టాలు ఉంటే అవి పోవాలి. చాలా ఇది యూనివర్సల్ థాట్. అంటే గోపాలకృష్ణ గారని మాకు ఒక గైడ్ ఉండేవారు, డాక్టర్ గారు. ఆయన చెప్పేవారు, వాకింగ్కి వెళ్తున్నా అంటే వాకింగ్కి వెళ్తున్నావు కదా ఏం చేసావు అనేవారు. వాకింగ్ వెళ్తే ఏం చేస్తారండి? వాక్ చేస్తారు. ఏంటంటే అలా అడుగుతున్నారంటే, వెళ్తున్నావు కదా ఆ రోడ్లో, మీరు మా ఇంటి రోడ్లో స్కూల్ ఉండేది, స్కూల్ పిల్లలు మీరు 4 రోడ్లు కలిసాయి ఇక్కడ, ఏ యాక్సిడెంట్ జరగకూడదని రోడ్డుకి చెప్పు, చెట్లకి చెప్తూ వెళ్ళు, పిల్లల్ని సేఫ్గా చూడమని, నేను నీడలో వెళ్తున్న వాళ్ళందరూ హాయిగా ఉండాలని చెప్పు. మన ఊళ్ళో వినాయకుళ్ళు ఉంటారు మద్రాసులో, ఎక్కడ వినాయకుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆయనకి ఎనర్జీ ఇచ్చి అక్కడ ప్రే చేసి నువ్వు చూస్తున్న చూపంతా అందరు బాగుండాలి అని చెప్పి వెళ్ళు. ఊరికే వాకింగ్ అని తిరిగి రావడం ఎందుకు? యువర్ థాట్ కనెక్ట్స్ విత్ ద నేచర్, యువర్ థాట్ విల్ స్పీక్ విత్ ద నేచర్. సో గైడ్ ఇట్. దాన్ని అలా అడుగుతూ రిక్వెస్ట్ చేస్తూ, దానివల్ల నీ లోపల ఒక కరుణ, ఒక ప్రేమ పెరుగుతాయి. నేను నష్టపోతావు ఇలా చేయడం వల్ల. చాలా గ్రేట్ అండి. ఇవన్నీ ఇక్కడ చెప్పడానికి జనరేషన్ వాళ్ళు, ఆ జనరేషన్ లేరు, ఇప్పుడు వాళ్ళకి చెప్పిన అర్థం కూడా కాదు. అర్థం అనుకోవడం లేదండి నేను. ఎందుకంటే అది వరకు నాకు ఇలాంటి అభిప్రాయం ఉండేది, ఫ్రాంక్గా మనం చెప్తే ఎవరు వింటారు అనుకునేదాన్ని. కానీ ఈ మైత్రి ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత అస్సలు ఎంత అద్భుతమైన చేంజెస్ మనిషిలో వస్తాయి. మనం కనుక నిజంగా సిన్సియర్గా ప్రేమగా ఏది ఆశించకుండా కనుక ఏమన్నా చేస్తే దాని ఫలితం అద్భుతంగా ఉంటుందండి. కనీసం మన దాకా మనకి హెల్ప్ అవుతుందో లేదో నాకు అని చెప్పలేము, అన్నిసార్లు అన్నీ హెల్ప్ అవ్వవు, కానీ ప్రశాంతత వస్తుందండి. మనం అందరూ బాగుండాలని కోరుకోవడం వల్ల మనకి హాయిగా ఉంటుంది, ఓ వెన్నెల్లో ఉన్నట్టు ఉంటుంది ఎప్పుడు. అవును, సర్వే జన సుఖినో భవంతు పాయింట్ అదే. అంటే మనం మాట అంటామండి, కానీ నిజంగా దానికి అది మనస్ఫూర్తిగా అనుకుంటున్నామా అన్నది తెలియదు. అది నోటి మాటలాగా భావన చాలా ముఖ్యం అండి. చాలా బాగుంది. ఇప్పుడు నేను సుషుమ్న క్రియ మెడిటేషన్ చేస్తాను, అందులో మెయిన్ సిస్టమ్ అదే అనమాట. ఏంటంటే నువ్వు భావనతో సజెషన్ ఇచ్చుకో. భావన లేకుండా ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, దండం పెడుతున్నాం, వచ్చేస్తున్నాం, ఏదో మనకు చేతనైంది కాబట్టి పెద్ద పూలు దండలు అన్నీ ఇచ్చేస్తావు. ఇవేంటి ఆయనకి అక్కర్లేదు, నువ్వేం ఆలోచిస్తున్నావు. సో ఇట్ గోస్ టు ది యూనివర్స్.
goes to the universe. సో అందరు బాగుండాలనుకో, ఎవరింటికైనా నువ్వు వెళ్ళావు అనుకో, నేనున్నంతసేపు ఇల్లు ప్రశాంతంగా ఉండాలనుకుంటూ లోపలికి వెళ్ళు. ఈ ఫిలసాఫికల్ మైండ్ ఇటీవల మీకు డెవలప్ అయిందా మొదటి నుంచి? లేదండి, మొదటి నుంచి మా ఫాదర్ వల్ల. ఓకే. మా ఫాదర్ ఆయన కూడా ఎప్పుడు మాస్టర్ సివి గారు మెడిటేషన్స్ చేసేవారు. సివి గారు, మాస్టర్ సివి గారు. ఓకే. చేసేవారు ఆయన. మా ఇంటికి చాలా మంది ఇలాంటి ఫిలాసఫర్స్ మహానుభావులు అందరూ వచ్చేవాళ్ళు. అదేదో చెప్పా కదా, ఇంగు గట్టిన గుడ్డలం అండి, ఆ వాసన వస్తుంది కదా. అంటే చంద్రమోహన్ గారితో షేర్ చేసుకునేవారండి ఇలాంటి అంటే అంటే కొన్ని వినేవారండి ఆయన. ఆయనలో చెప్పా కదా, దేర్ ఇస్ డిఫరెంట్ ఫ్యాజెట్స్ ఇన్ హిమ్. ఇప్పుడు లేకపోతే ఆయన తీసుకుంటే బుద్ధిని పెట్టడం ఏంటండి? చాలా మంది మా మొత్తం రిలేషన్స్ టన్ అయిపోయారు. అదేమిటి అసలు అందరు ఏమనుకుంటున్నారంటే అదంతా నా ప్లాన్ అని. ఎందుకంటే నేను అలా ఆలోచిస్తా, ఇలా మాట్లాడతాను కాబట్టి. కానీ ఆయన వల్లే జరిగింది, అది ఆయనే చేశారు. అది మరి ఎందుకు చేశారంటారు? ఎక్కడో అందరూ మీరేమిటి మా ఎవరు వచ్చినా అక్కడ జలేంద్ర గారు మీరే ప్లాన్ చేసి ఆయనకి చెప్తున్నారంటారు. కాదండి, తనే ప్లాన్ చేశారు. అందువల్ల అంటే ఆ యాంగిల్ అతనిలో ఉంది. అన్ఫార్చునేట్లీ మనకందరికీ కూడా అండి ఇప్పుడు టీవీలో 500 ఛానల్స్ వస్తాయి. నువ్వు ఏది పెట్టుకు చూస్తే అదే వస్తుంది, అంతే కదా? మనం ఏది చేస్తే అదే కనిపిస్తుంది. అలాగా అతని లైఫ్లో ఎక్కువసేపు కెరీర్కి, అందరికీ ఏదైనా చేయగలగడానికి, రక్షణకి, అలా దానికి ఎక్కువ టైం ఆయన అందులో చూసుకున్నారు. దానిలో ఇన్వాల్వ్మెంట్ పెట్టుకున్నారు ఆయన. సో కొన్ని ఆయనకి ఏమయ్యేవి, కొన్ని ఎవరైనా ఏదైనా నమ్మినా కూడా ఇదిగో ఈ దొంగ స్వాములు లేకపోతే దక్షిణలు అడిగేవాళ్ళు, ఈ వీళ్ళని చూస్తే బీపీ వచ్చేసారు ఆయనకి. అందుకని ఆయనకి దేని మీద నమ్మకం లేకుండా పోయింది. అతని లైఫ్ అంటే ద ఎక్స్పీరియన్స్, యువర్ ఎక్స్పీరియన్స్ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ కదా. సో దట్ వాజ్ హీ. బట్ ఎక్కడో ఒక ఛానల్ ఉందని లాస్ట్లో అతను ఈ క్రియేట్ చేయగానే నాకు చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. అతను ఎప్పుడు లైఫ్ అండి మ్యాన్కి చాలా ఇన్సెక్యూరిటీ ఇస్తుందండి. ఆడవాళ్ళు కంప్లైంట్ చేసేసి ఏడ్చేసి రాగాలు పెట్టేసి ఏదో చేస్తారు, కానీ మగవాడికి చాలా ఇన్సెక్యూరిటీ ఉంటుంది, చెప్పుకోలేడు. బాధ్యతలు ఉంటాయి, ఆ బాధ్యతలు ముందు కనబడుతూ ఉంటాయి. అందువల్ల చాలా తను అనుకున్నవి చేయలేకపోతారు. ఇతనిలో కూడా నేను చంద్రమోహన్ గారు నాకు చాలా రోజులు అర్థం కాలేదండి. మ్యారేజ్ అని కొత్తల్లో మ్యాన్ ఇన్ బ్లాక్ అని ఒక గోల్డ్ స్మిత్ అనుకుంటా ఒక నవల వచ్చింది. అది చదివిన తర్వాత ఇతను నాకు అర్థమయ్యాడు. కారులో కూర్చుని ముస్లిం వస్తే నాకు రూపాయి ఏదో ధర్మం చేయమంటే అదే ఏం పనిలేదా, వెళ్ళి పని చూసుకో, పిచ్చి వేషాలు అని చెప్పి తిట్టేవారు. నాకేమో పాపం ఏదో అని అనిపించేది. ఇటు నుంచి అమ్మాయి మళ్ళీ ఇటు వచ్చేది, ఇటు అడగగానే మళ్ళీ నాకు ₹10 ఇచ్చి వెయ్యి అని చెప్పాను. ఇతనిలో ఈ వ్యక్తి ఉన్నాడని చాలా మందికి తెలియదు. అదే నేను చెప్పేది, చాలా ఆశ్చర్యకరమైన విషయాలని చెప్తున్నారు. మీరు అది కొన్నారు అనగానే ఇంత డబ్బు పెట్టి చంద్రమోహన్ గారు కొన్నారా అంటే అది ఎలా వస్తుంది అనుకున్నాను. చిన్న బుద్ధుడు కొంటారేమో, బుద్ధుని పెట్టుకుందామని బహుశా అందరి ఇళ్ళలో ఎక్కడైనా చూసుంటారేమో, ఏదో అలాంటి థాట్స్ వచ్చాయి నాకు. బుద్ధుడు వస్తున్నాడు అనగానే మేము మామూలుగా గుమ్మడికాయ తీసుకురా, తర్వాత కొబ్బరికాయలు తీసుకుని బుద్ధుడు వస్తున్నాడు అవన్నీ కొట్టి లోపల తీసుకురా, నువ్వే తీసుకురా అని చెప్పారు. సరేనండి అన్నాను. అంటే బుద్ధుడు వస్తున్నా అంటే లారీలో వచ్చాడండి ఆ బుద్ధుడు. అడ్డిలిపోయాం మా ఇంట్లో అందరం, మా పని వాళ్ళు అందరూ ఇదేమిటమ్మా ఏంటమ్మా ఇదేని. 4 మనుషులు మోసుకోవాల్సి వచ్చింది ఆయన్ని. ఇదేమిటండి అంటే నాకు నచ్చింది, నేను కొన్నా. మీరు కొనడం ఏమిటండి అసలు, నాకు అసలు ఎవ్వరికీ నమ్మకం కుదరలేదు. మా డ్రైవర్ వెళ్ళాడు అనమాట ఆయనతో పాటు, అది ఆర్డర్ చేసినప్పుడు ఉన్నాడు. లేదమ్మా మాకు అసలు పైగా ముందు ఇచ్చేసారట అడ్వాన్స్, వాడు ఇస్తాడో ఇవ్వడో, వాడు తెస్తాడో తేడో అనే రకం ఆయన. అలాంటిది ముందు అడ్వాన్స్ ఇచ్చేసి నువ్వు నాకు అది తెప్పించి పెట్టు అన్ని ఫోటోలు చూపిస్తే బెంగళూరులో ఉంది, ఇది కావాలి నాకు అని బెంగళూరు నుంచి తెప్పించారు. సో దెర్ ఈస్, ఎందుకు చెప్తానంటే ఎవ్రీ పర్సన్లో ఆ ఛానల్ కూడా ఉంటుందండి. అది అతనికి అది బయటకు వచ్చేలాంటి సర్కమ్స్టెన్సెస్ బహుశా ఏ జమీందారు అయి ఉంటేనో, ఏ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ లాగా ఏదో పరిస్థితి ఉంటే ఇవన్నీ బయటకు వచ్చేవాము. లైఫ్ అంతా భయపడాలి, మనం రేపు ఏమైపోతారు వీళ్ళంతా అని ఆలోచించే వ్యక్తి. అంటే మీ విషయంలో ఆయన నార్మల్గా చాలా వాట్ యు కాల్ వెరీ సెక్యూర్డ్గా అని అనొచ్చు.
అయితే స్ట్రింజెంట్ గా ఉన్నారు అనొచ్చు. పిల్లల విషయంలో కొంచెం లిబరల్ గా ఉన్నారా? లేదండి, వాళ్ళు కూడా లేదు, అలా వాళ్ళతో కూడా అలాగే లగ్జరీస్ ఎవ్వరికి అలవాటు చేయలేదు. ఆయన నచ్చేది కాదు. నువ్వు ఏసీ రూమ్ లో పడుకోవాలి, నేల మీద చాపేసుకుని పడుకోవాలి, రెండూ తెలియాలి. బస్సులోనే పంపించేవారు పిల్లల్ని, కారు ఉన్నా సరే ఇంట్లో వెళ్ళి నేర్చుకొని లైఫ్. మేమందరం నడిచి 4 మైళ్ళు నడిచి చదువుకున్నారు ఆయన చిన్నప్పుడు. వాళ్ళ ఊళ్ళో స్కూల్ లేక మేడూరు వెళ్ళేవారు అనమాట, పైడిముక్కల నుంచి నడిచి వెళ్ళేవారట, నేర్చుకొని అనేవారు. అంతేకాని మళ్ళీ ఆడపిల్లలైనా కష్టపడే వాళ్ళు నేర్చుకోవాలని మళ్ళీ మంచి డ్రెస్సులు కొనడం, వాళ్ళకి ఏమైనా మరి కాస్ట్లీ కాదు కానీ మంచివి కొను పెట్టడం, అవన్నీ వాటిల్లో తక్కువ చేసేవారు కదా. వాళ్ళ పేరు మీద ఎప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండాలి, అవన్నీ మళ్ళీ జాగ్రత్త పడేవారు. అంతేగాని నేను ఇంత ఖర్చు పెట్టేస్తాను, నాకు మా నాన్నగారికి ఇవ్వాలి ఇంత ఉంది కదా అని చెప్పి మేము ఖర్చు పెడతామన్న తత్వంలో వాళ్ళని అసలు పెంచాలి. చాలా గొప్ప ఫిలాసఫీ, అంటే మీదో రకమైన ఫిలాసఫీ అండి. అండ్ ఫైనాన్షియల్ ఫిలాసఫీ. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు అది చూసి నాకు ఒళ్ళు మండొచ్చు, యాజ్ ఏ వైఫ్ కొంచెం కోపం రావచ్చు, కానీ ఒక వ్యక్తిగా అది అడ్మైర్ చేయవలసిన క్యారెక్టర్. అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. అతను అలా ఆలోచించబట్టే ఇవాళ మేము సెక్యూరిటీగా ఉన్నాం. ఆయన ఎన్నాళ్ళ తాలూకా దాన్ని ఏమంటారు, డెడికేషన్ టు దట్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ. దట్ వే ఐ అడ్మైర్ హిమ్. ఎందుకంటే అలా ఆలోచించడం కూడా కష్టం, కానీ అది చెప్తున్నప్పుడు క్రూడ్ గా ఉంటుందండి, చాలా క్రూడ్ గా ఉంటుంది. బట్ ఇట్స్ ఎ రియల్ గ్రేట్ ట్రిబ్యూట్ టు ఏ హస్బెండ్ బై ఎ వైఫ్ అండి. ఆఫ్టర్ ది ఎగ్జిట్ ఆఫ్ ది హస్బెండ్ ఫ్రమ్ దిస్ ప్లానెట్, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, when you are able to admire him in absentia, something so great really. ఎక్కడున్నారో అంటే చూడండి ఎంత బాగా చెప్తున్నారో జలంధర్ గారు మీ గురించి. అలా కాదండి, నాగేంద్ర కుమార్ ఇక్కడ కూర్చొని ఇవన్నీ లాగుతున్నాడు అనుకుంటుంటారండి మీద. లేదు పాప సంతోషిస్తారు. He was a man of simple pleasures. Very simple pleasures. ఆయన షూటింగ్ దగ్గర he was fond of food, అన్ని రకాల ఐటమ్స్ తినేవారు, ఎవరు తెచ్చినవి తినేవారు, అండ్ సరదాగా కూర్చుని కబుర్లు ఆడేవారు. ఎప్పుడు కూడా ఈ సినిమా ఆఫీస్కి వెళ్ళి వేషం అడుగుదామా అసలు లేదండి. ఆయన అడగ ఏనాడు ఎక్కడ ఆఫీస్ ఆయన చెప్పేవారు, నా యొక్క జీవితంలో నా గర్వం ఏమిటంటే అదే, నేను ఎవరిని వెళ్ళి నాకు వేషం అడగలేదు ఎప్పుడు. నా టాలెంట్ చూసే వచ్చేది ఆయన దగ్గరికి. ఒక సంవత్సరంలో 20 సినిమాలు ఆయనవే ఉండేవండి ఒక్కొక్కసారి. సో దట్ వాస్ he was a mixture of all that, రకరకాల క్యారెక్టర్లు, రకరకాలవన్నీ. ఒక ఎన్ని క్యారెక్టర్లు బయట ఎన్ని చేసినా ఇంటికి వచ్చేసరికి మాత్రం ఒకటే క్యారెక్టర్, అది మెయింటైన్ చేయడం కూడా కష్టం. చాలా సింపుల్ పర్సన్ అండి. మీరు చెప్పినట్టుగా నార్మల్ గా ఇన్ఫ్లుయెన్స్ అవుతారండి పక్కన ఉన్న వాళ్ళకని, బట్ he was never influenced by anybody. ఆయన ఎప్పుడు హాయిగా లుంగి కట్టేసుకుని వెళ్ళిపోయి అరటిపళ్ళు తెచ్చేసుకుని సరుకులు తీసుకొచ్చేసుకుని అలాంటి లైఫ్ ఆయన వెళ్ళిపోతారు. ఆయనకి అసలు ఇక్కడే తిట్టేవారు అనమాట. ఇక్కడికి వస్తే ఈ బస్సులో జనం అంతా చూడడానికి వస్తారు, మనం ఎప్పుడు అలంకరించుకుని కూర్చోవాలి, ఏమిటిది నాకు అసలు నచ్చడం లేదని తిట్టేవారు అనమాట. హైదరాబాద్ లో అందుకే ఎక్కువ ఉండేవారు కాదు, మెడ్రాస్ అంటే ఇష్టం. ఒకసారి కోడంపాక ఉంది ఇల్లు నుంచి వెళ్తుంటే ఆయన, ఐ స్టిల్ రిమెంబర్, వీట్ కలర్ బనియను అండ్ బ్లూ లుంగి కట్టుకుని ఇలా మీద పట్టుకుని అరటిపల్లి పట్టుకెళ్తున్నారు అనమాట. నేను లోన మీద వెళ్తూ కట్టే ఏంటి చంద్రమోహన్ గారు ఇది అన్నాను. అరటిపల్లియా అన్నారు. అరటిపల్లి నాకు తెలుసు అండి, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికంటే, ఏం నడవకూడదు ఈ మాత్రం మన నడకాడు నడిస్తే మన ఆరోగ్యం ఎలా కానివారు నాతో. సో మీరు నార్మల్గా మనం ఇందాక అనుకున్నట్టుగా ఇస్ అ గేట్ వే ఆఫ్ ఆల్ హీరోయిన్స్, ఎవ్రీ హీరోయిన్. నాకు జయసుద్ గారు సార్ అన్నదేవుడు నాతో, చంద్రమోహన్ గారు సెట్లో ఉంటే నాకు చాలా భయం, ఎందుకంటే నేను కాన్షియస్గా ఉంటాను డైలాగ్స్ ఆ విషయంలో, అయితే మింగేస్తాడు వచ్చి మనల్ని పక్కన ఉన్నవాడిని. ఇలాంటి కాంప్లిమెంట్లు ఆయనకి అందరి దగ్గర నుంచి ఉన్నాయి సార్ మేడం. కానీ మీ దృష్టిలో చంద్రమోహన్ గారితో బాగా కాంబినేషన్ బాగా సెట్ అయిన హీరోయిన్ ఎవరండి మీరు కాకుండా? నా మొహం నేనేమిటి కానీ అంటే నాకు బాగా నచ్చే జయసుద్ గారు, తర్వాత ఎక్కువ చేయలేదు కానీ వాణిశ్రీ గారు, తర్వాత రాధిక గారు. నిండు నూరేళ్ళు చేశారు కదా, చాలా చేశారు. రాధిక చాలా చేశారు. రాజు రాణి జాకి అండ్ షీజ్ వీళ్ళందరూ
అంటే ఈయన పక్కన నటించారని కాకుండా వర్సిటైల్ పర్సనాలిటీస్, ఎక్స్ట్రాడినరీ నేచురల్ యాక్టర్స్ కూడా. అసలు కొన్ని టచ్ చేయలేరండి ఎవరు వాళ్ళు చేయగలిగినవి. అవును. అలాంటి ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. నాకు ఇంకా ఎక్కువ పేర్లు జ్ఞాపకం రావడం లేదు, కానీ చాలా మంచి ఆర్టిస్టులు. అంటే ఇన్బార్న్ నాట్ మోల్డెడ్, బార్న్ యాక్టర్స్లు. అందులో దాన్ని అఫ్కోర్స్ సావిత్రి గారు వాళ్ళంతా, అంజలిదేవి గారు అది డిఫరెంట్ జనరేషన్. ఈయనతో చేసిన వాళ్ళు చాలా చాలా మంచి హీరోయిన్స్ పడ్డారండి. ఆయనకు కూడా పోటాపోటీగా చేయగలిగిన వాళ్ళు పడ్డారు. తర్వాత మంచి కాంబినేషన్ క్యారెక్టర్లు కూడా ఆ రాసిన రచయితలు వాళ్ళందరికీ కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాంటి అద్భుతమైన క్యారెక్టర్లు సృష్టించారు కాబట్టి కదండి ఇప్పుడు వీళ్ళకి పేర్లు వచ్చాయి. అంతే. ఇప్పుడు కొన్ని క్యారెక్టర్లు ఎంత బాగా చేసినా కూడా వాటికి ఇది ఉండదు. ఆర్టిస్ట్ గా గొప్పగా ఇతనికి పేరు రావచ్చు కానీ సినిమాగా ఆడకపోవచ్చు. అలాంటివి కూడా ఉన్నాయండి, అలాంటి సినిమాలు కూడా. బట్ మీరు ఇందాక రైట్లీ నోటెడ్ 16 ఏళ్ళు వయసు చేయడం మాత్రం చాలా కష్టం. అసలు రిస్క్ అండి బాబు. దాని వెనకాల కథ చెప్తే మీరు, నేను ఈ ఇల్లు కట్టిన తర్వాత మాకు కొడంబకం కట్టిన తర్వాత మా నాన్నగారికి ఒంట్లో బాగాలేదని ఇక్కడే ఉండిపోయాం, పాత ఇంట్లోనే. సరే దాన్ని ఆ లోపలే అద్దెకిచ్చారు. అద్దెకిస్తే వాడేదో భుజం మీద టవల్ వేసుకొచ్చి విపరీతంగా కలిసి వచ్చి నేను ఇల్లు కొంటాను కూర్చున్నాడు. మా ఆయనకేమిటి పాండి బజార్ నుంచి రావడం ఇష్టం లేదు. అందులో ఎవరో చెప్పారు నార్త్కి వెళ్ళకూడదు, సౌత్కి వెళ్ళకూడదు ఏదో చెప్పినట్టున్నారు. ఇవన్నీ కారణాలు. ఆయన రావడం ఇష్టం లేదు ముందు. అందుకని అది ఇల్లు చేస్తే ఇచ్చేద్దాం, లేకపోతే అద్దెకిద్దాం ఏదో చెప్తున్నారు. నాకు భయం వచ్చేసింది. అమ్మో మా సొంత కట్టుకుని ఇంత కష్టపడి కట్టుకుని ఇల్లు, తర్వాత అందుకని మిగతావన్నీ వేరు. మాకు తర్వాత ప్రాపర్టీస్, తర్వాత కొనుక్కున్న ఫ్లాట్లు, ఇళ్ళు ఇవన్నీ వేరండి. అవన్నీ ప్రాపర్టీస్. ఇది మా ప్రాణం పెట్టి మేమిద్దరం కష్టపడి కట్టుకునే ఇల్లు అనమాట. అది అందులో మా అందరు పిల్లలు పైకి వచ్చారు, మా మేనల్లుళ్ళంతా వచ్చి ఉన్నారు అందరు. అందుకని ఆ ఇంటి సెంటిమెంట్ నాకు. ఇది బాబాయ్ ఈయన ఏం చేసేస్తారు అని చెప్పి శ్రావణ శుక్రవారం తెల్లారితే శనివారం చాలా మంచిదిట అని చెప్పి ఎవరో ఒక పెద్ద ఆయన చెప్పారు. ఆ రోజు ఏం చేశానంటే వాడు పైన ఖాళీ చేశాడు. వాడికి ఏదో ఇది ఉండి పెట్టే బేడ సర్దుకుని పిల్లల్ని తీసుకుని అక్కడికి వెళ్ళిపోయి అక్కడ వంట చేసి మళ్ళీ తీసుకొచ్చి పిల్లల్ని స్కూల్కి దింపి మా మేనల్లోకి అందరికీ ఇక్కడ క్యారేజ్లో భోజనాలు పెట్టి మళ్ళీ రాత్రికి కూడా అక్కడ అన్నీ ఏర్పాటు చేసి మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ఇలా లేరు, షూటింగ్కి వెళ్ళిపోయారు. అందుకని ధైర్యం చేయగలిగారు అనమాట. సరే అప్పుడు వినాయక చవితి వచ్చింది. చంద్రమోహన్ గారికి వినాయక చవితి అంటే చాలా ఇష్టం. ఇంకే ఫెస్టివల్ చేయరు కానీ అది మటుకు మొత్తం ఆయనే కథ చదివి పూజ చేస్తారు. ఆ రోజు అందరికీ భోజనాలు పెడతారు. ఆయన చాలా ఇష్టం అదంతా. ఆ ఒక్క పండగ చాలా తన పండగ ఆయనకి. సో ఆ రోజు వచ్చారు షూటింగ్ నుంచి. మధ్యలో ఒకరోజు వినాయక చవితి చేసుకున్నానికి వచ్చారు. వచ్చేటోడికి ఆ ఇంట్లో లేరండి, ఇంట్లో ఉన్నారని చెప్తే ఎందుకు వెళ్ళింది ఆ ఇంటికి అసలు అని చెప్పి వచ్చేటోడికి వీళ్ళంతా ఉన్నారు, మా మేనల్లుళ్ళు అందరూ ఉన్నారు. పూజకి అన్నీ రెడీ చేసేసి వంట కూడా చేసి రెడీగా ఉన్నాను నేను. వచ్చి ఏంటిది ఇక్కడ పూజ ఏమిటి, అసలు ఇల్లు ఏమిటి నీకేమైంది అని అంటే మీరేం కేకలేకండి, ఇప్పుడు పూజ అయిన తర్వాత భోజనాలు చేసినా చెప్తానని చెప్పి అయిపోయిన తర్వాత ఏమండి అతను ఖాళీ చేయకుండా ఉన్నాడంటే మన ఇల్లు చేజారిపోతుంది, అందుకని నేను వచ్చేసాను అని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్పాను. చెప్తే నా ఇంకోసారి చూసి చెప్పారు, నీకు ఒకటే చెప్తున్నా, ఇప్పుడు నాకు చాలా కష్టతరమైన సినిమా చేస్తున్నా. అందరూ చంద్రమోహన్కి ఇంకా జీవితంలో క్యారెక్టర్లు రావు, హీరో కాడు అని నన్ను ఇండస్ట్రీ అంతా భయపెడుతుంది. అది 16 ఏళ్ల వయసు. తమిళ్లో కమల్ హాసన్ నెగ్గుకు వచ్చేసాడు చేసి. నాకు చాలా కష్టమని దిగిన తర్వాత తెలిసింది. ఈ సినిమా హిట్ అయిందా మనం ఇంట్లో ఉంటాం, ఉండమా హిట్ అవ్వకపోతే వెనక్కి వెళ్ళిపోతాం. ఇప్పుడే చెప్తున్నాను నీకని మార్నింగ్ ఇచ్చారు. నా గుండెలు పగిలిపోయాయి. అయ్యే బాబోయ్ అనుకుని, మీరు చెప్తే నమ్మరండి, ఆ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, మిగతా వాళ్ళందరూ భార్యలు ఏం పూజ చేశారో నాకు తెలియదు, కానీ ఆ సినిమా హిట్ అవ్వడం కోసం నేను చేసిన వ్రతాలు పూజలు ఎవరు చేయలేదు. లక్కీగా చాలా అద్భుతంగా హిట్ అయింది. చాలా ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యం. ఆఖరికి 100 days ఫంక్షన్కి అయిన తర్వాత కమల్ హాసన్ గారు, బాలచంద్ర గారు వచ్చారు ఆ ఫంక్షన్కి. వచ్చినప్పుడు బాలచంద్ర గారు మాట్లాడుతూ ఇతను చాలా బొమ్మ బరుస చేశారు. ఇతను ఎంత గొప్ప హీరో అంటే కేవలం భాషని అడ్డం పెట్టుకుని తనకి ఎక్కువ సినిమాలు ఉన్నాయి కదా అని వేరే భాషల్లో చేయకపోవడం వల్ల ఇతను ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ కాలేదు,
లేకపోతే ఇతను ఈజ్ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ అని ఆయన చెప్పారు. తర్వాత కమల్ హాసన్ కావలించుకుని రే నేను తప్ప ఎవడో చేయలేదని నాకు ఒక నమ్మకం రా, ఈ క్యారెక్టర్ అదరగొట్టావు నువ్వు, నాకు ఎంత ఆనందం వేస్తోందని చెప్పి ఆ గట్టిగా కావలించుకుని ఆయన్ని చెప్పారనమాట స్టేజ్ మీద. అండ్ దట్ వాజ్ యాక్చువల్లీ అన్ని రివార్డ్స్ కన్నా అది పెద్ద రివార్డ్. ప్యారలల్ గా ఎవరైతే చేసాడో అందులో హంచ్ బ్యాక్ ఆఫ్ నాటర్ డామ్ అని నవలది. దానిలో ఆ క్యారెక్టర్ని కమల్ హాసన్ మోల్డ్ చేసుకుని డైరెక్టర్ కూడా హెల్ప్ అయింది. ఇట్ వాస్ ఆల్ ఏ డిఫరెంట్, యాక్చువల్లీ దాన్ని క్రియేట్ చేసిన క్యారెక్టర్ అనమాట. ఒక మంచి అద్భుతమైన నవలని తీసుకుని ఆ నవల నుంచి ఆ క్యారెక్టర్ మటుకు విడిగా తీసి క్రియేట్ చేసుకున్న ఒక అద్భుతమైన క్యారెక్టర్ అది చంద్రమోహన్ అవలీలగా చేసేసాడు అన్నది దట్ వాజ్ ఏ గ్రేట్ రివార్డ్ టు చంద్రమోహన్ గారు. నో అసలు నోబడీ ఎక్స్పెక్టెడ్ అండి. ఎందుకంటే అసలు అలా కూడా అక్కడ ఏమన్నారంటే గోచి వేసుకుని హీరో కనబడడం ఏమిటండి, మన హీరోలు తెలుగు హీరోలు ఒక్కళ్ళు కనబడతారు అట్లా. మళ్ళీ నీకు సినిమాలు లేవని చెప్పారు, మా ఇంటికి వచ్చి చెప్పారు చాలా మంది. అవునా, నీకు ఇంకా సినిమాలు రావయ్యా, నువ్వు ఏమి చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు, పోనీ నీకు సినిమాలు లేవా, అప్పటికి చాలా ఉన్నాయి చేతిలో, ఎందుకు చేస్తున్నావు, ఆంధ్రదేశంలో అన్గ్లామరస్ హీరో ఉండకూడదు. అవునండి. తర్వాత మనకి కొన్ని న్యాచురల్గా తీసే సినిమాలు వచ్చి కొంతమంది వచ్చాయి, కానీ అసలు గ్లామర్ లేని హీరో లేడు అప్పటిదాకా. ఈ బ్రోక్ ద రికార్డ్, ఎక్స్ట్రాడినరీ. అప్పుడు ఇంతకీ ఏమిటంటే విషయం, నేను నా ఇంట్లో ఉండగలిగా అది దానివల్ల. అందుకని ఆయన జీవితంలో మైల్ స్టోన్ 16 ఏళ్ల వయసు, నా జీవితంలో కూడా మైల్ స్టోన్ అనమాట. మీ జీవితంలో మైల్ హౌస్ అది నిజంగానే. ఆ తర్వాత చాలా మా చిన్న పాపను కడుపుతూ ఉండగా అందులోకి మేము గృహప్రవేశం చేసాం. తర్వాత 78లో వచ్చేసాం. ఆ తర్వాత ఆ ఇల్లు చాలా బాగా కట్టారు, బాగా పెట్టుకున్నారు ఆయన, చాలా బాగుండేది. మేము చాలా ఏళ్ళు అక్కడ ఉన్నాం. అవునండి, నాకు తెలుసు, నాకు బాగా గుర్తుంది. కానీ మీరు ఒక విషయం అంటే నా మనసులో ఉన్న ఆలోచన, అది నేను తప్పవచ్చేమో, మీరే సరిదిద్దాలి ఆ విషయాన్ని. కె. విశ్వనాథ్ గారు మొదటి నుంచి ఓ సీత కథ, సీతామహాలక్ష్మి, శుభోదయం, సిరిసిరి మువ్వ, ఇలా వరుసగా చంద్రమోహన్ గారితోనే సినిమాలు చేశారు. అండ్ శంకరాభరణంలో ఆయన మేజర్ హిట్స్, ఒక చెల్లెలు కాపురం, సీతామహాలక్ష్మి, సిరిసిరి మువ్వను మించిన సినిమా లేదు. ఏదైనా ఆయన చేసిన సినిమాల్లో ఏదైనా చక్రవర్ణం గొప్పగా చెప్తారు, ఓకే, ఇట్స్ ఎ గ్రేట్ ఫిల్మ్. బట్ సిరిసిరి మువ్వ is all the while a significant milestone in the career of కె. విశ్వనాథ్ గారు. కానీ సడన్గా ఒక ఫేమ్ అండ్ నేమ్ వచ్చాక కె. విశ్వనాథ్ గారు చంద్రమోహన్ గారిని వదిలేశారు, కమల్ హాసన్కి షిఫ్ట్ అయ్యారు అన్నది ఒక పాపులర్ క్రిటికల్ వ్యూ. అది ఎందుకు జరిగింది అలాగా? ఇప్పుడు 16 ఏళ్ళ వయసు లాంటి క్యారెక్టర్ చేసిన చంద్రమోహన్ గారు కాంట్ ఈ డూ స్వాతిముత్యం? స్వాతిముత్యం ఈయన కోసం రాసిందేనండి. అవునా? ఈయన అప్పుడు ఉడతను కూడా పెంచారు ఆ క్యారెక్టర్ కోసం అని. కానీ ఏమైందంటే మధ్యలో చంద్రమోహన్ గారు బిజీ అయిపోయారండి, బాగా సినిమాలు వచ్చేసాయి. తర్వాత బావగారికి కూడా ఆయనకి ఒక రకమైన కాన్సెప్ట్, ఒక సిస్టమ్కి అలవాటు పడిపోయారు. ఆయన ఈ హీరోతో ఇలాగే ఉండేది లైఫ్ అంతా, చాలా ఇదిగా. హీ ఆల్సో వాంటెడ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. ఆ టైంలో ఇతను దొరకలా. స్వాతిముత్యం అని కాదు అసలు ఆ పీరియడ్లో. అండ్ బావగారి సినిమాకి కాల్ షీట్లు చాలా ఎక్కువ ఇవ్వాల్సి వచ్చేది మెయిన్గా. ఎందుకంటే ఆయన అనుకున్నట్టు వచ్చేదాకా నిద్రపోయేవారు కాదు ఆయన, అందుకే అంత కళాతపస్సు అయ్యారు ఆయన. అందువల్ల ఈయనకేమైంది, ఒక 10 రోజులు ఇవ్వగలడు, 20 days ఇవ్వగలడు, కానీ ఆ 20 days కూడా కష్టమే ఆ టైంలో. అలా ఉండేది. అది కూడా నైట్ షిఫ్ట్ చేసేవారు చాలాసార్లు. సో దట్ వాజ్ ఏ వెరీ టైట్ పీరియడ్. ఆ టైంలో ఏమైందంటే నాకు పర్సనల్గా అనిపించేది ఏంటంటే ఇద్దరికి కూడా ఒక స్థాయి ఎక్కువైపోయి ఇద్దరు ఒక డిఫరెంట్ దీనికి వచ్చి తెలియకుండా ఎక్కడో ఎగో క్లాషెస్ వచ్చేయండి. అవి వద్దన్నా, పైగా చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా ఈ కాంబినేషన్ ని అందరూ జెలసీ పడేంత గొప్ప కాంబినేషన్. అందరూ జెలసీ ఫీల్ అంటారు కదా. అది
దానివల్ల ఏమైందంటే ఆయనకి చెప్పవలసిన మాటలు ఆయనకి చెప్పేవాళ్ళు, ఈయనకి చెప్పవలసిన మాటలు ఈయనకి చెప్పేవాళ్ళు. సో ఈయనకు ఒక్కొక్కసారి దొలపరించుకునేవాళ్ళు, పట్టించుకునేవాళ్ళు కాదు, ఏదో ఉండేది. కానీ బావగారు చాలా సెన్సిటివ్. నాకు కాల్ షీట్ లేదంటాడా అన్నది ఆయనకు కూడా వస్తుంది కదా. మరి అలాగే కదా వదిలేశారు ఆయన. అదే అసలు ఏమో అది నాకు తెలియదు, నాకు అసలు రీజన్ అది. అందుకని ఈ క్లాషెస్లో ఒక రకంగా మనుషులు కొంచెం దూరం అయ్యారు ఇద్దరు. ఆయన అప్పుడు కరెక్ట్గా ఏమైంది, కమల్ హాసన్ ఎంటర్డ్ ఇంటూ ద థింగ్. చంద్రమోహన్ గారికి ఒక 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 ఫీలింగ్ ఉండేది, నేను కాకపోతే అన్నయ్యకి కమల్ హాసన్ దొరికాడు. దట్ ఈస్ వెరీ గ్రేట్. దట్ వాస్ హిస్ ఫీలింగ్ యాక్చువల్లీ. హీ యూస్ టు అడ్మైర్ కమల్ హాసన్ లైక్ ఎనీథింగ్. చంద్రమోహన్ గారికి చాలా ఇష్టమైన ఆర్టిస్ట్లో శివాజీ గణేష్ను కమల్. అసలు ఆయనకి వాళ్ళ పేరు చెప్తేనే ఒళ్ళు పులకించిపోయేది. సో కమల్ అంటే కమల్ వచ్చాడు రంగంలోకి అన్నది తను లేనే అన్న దానికన్నా అన్నయ్యకి మంచి ఆర్టిస్ట్ దొరికాడని ఒక ఇదే అనేవారు. ఆడుకుంటాడు అన్నయ్య, వాడు ఆడుకుంటాడు, అసలు అద్భుతం అనుకునేవారు అనమాట. దట్ ఫీలింగ్ హీ హ్యాడ్. ఎందుకంటే ఐ థింక్ స్వాతి ముత్యం ముందే వచ్చింది ఇది. అతనికి ఎక్కడో ఒక సీన్ చూసారట ఆయన, షూటింగ్కి వెళ్ళారో ఏదో, వాళ్ళిద్దరు కాంబినేషన్లో, బావగారి కాంబినేషన్లో, కమల్ హాసన్ కాంబినేషన్లో ఏదో ఒక సీన్ చెప్పారు నాకు. అది అసలు అన్నయ్య కన్సీవ్ అవుట్ చేస్తున్నాడు, అతను యాక్ట్ చేస్తున్నాడు, అదిరిపోయిందమ్మా అని చెప్పారనమాట. అందుకని ఈయన తర్వాత ఫీల్ అయ్యారు కొంచెం. స్వాతి ముత్యాలు ఇవన్నీ అయిన తర్వాత అన్నయ్య సినిమాలో నేను లేకపోతున్నాను అన్నది తర్వాత వచ్చింది. కానీ మరి నేననేదాన్ని అనమాట, మీరు కాల్ షీట్స్ అడ్జస్ట్ చేసి ఇస్తానంటే అన్నయ్య ఏం చేసేవారు. ఆయనేమో మరి ఆయన అనుకున్నది రావాలి. విశ్వంబాబు గారికి కాంప్రమైజ్ అనేది లేదు. ఆయన అనుకున్నది రావాలి. యాక్టర్ ఎవరైనా కూడా ఆయనకి చాలా ఆయన కాన్సెప్ట్ గానే వెళ్ళాలి ఈ జనంలోకి. అది చాలా ఇంపార్టెంట్ ఆయనకి. మరి అది అందువల్ల ఏమైంది, పర్సనాలిటీస్ క్లాష్ వచ్చింది అందువల్ల. కానీ తర్వాత మామూలుగా మాట్లాడుకున్నప్పుడు ఒకళ్ళింటికి ఒకళ్ళు రావడాలు మాకన్నీ మామూలుగానే ఉండేవి, కానీ మేమందరం హ్యాపీగానే ఉండేవాళ్ళం. ఆ చిన్న గ్యాప్ ఏదో వచ్చిందనమాట. ఇంకోటి కూడా ఉందండి, వరుసగా చంద్రమోహన్తోనే చేస్తూ పోయి ఉంటే బావగారి రాదు కదండి. అది కూడా హిట్లు వస్తాయి గ్యారెంటీ. మరి సిరిసిరిమ పెద్ద పాత్ బ్రేకింగ్ హిట్ కదా సిరిసిరిమ, దాంట్లో డౌట్ ఏం లేదు. ఆయన వెరైటీగా చాలా మంది ఆర్టిస్టులతో తర్వాత ఎక్స్పెరిమెంట్స్ చేశారు బావగారు. ఎంతమంది కొత్త వాళ్ళతో చేశారు. ఎన్ని కొత్త సినిమా. అంటే మేము యూనివర్సిటీ డేస్ అండి, అప్పుడు మేము ఊరికే చాలా లౌడ్గా మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడుకుంటూ ఉన్న రోజులు అనమాట. కంట్రోల్ లేదు. ఇష్టం విశ్వనాథ్ కమల్ హాసన్తో చేస్తే తనకి ఎక్కువ పేరు వస్తుందని చంద్రబాబు తీసాడు రా అని ఇలా మాట్లాడుకున్న డేస్ ఐ రిమెంబర్. జనం మాట్లాడుకోవడం వేరండి. ఇప్పుడు మీకు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీకు అబ్జర్వేషన్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను చంద్రమోహన్ గారిని కూడా ఈ మాట 1-2 సార్లు అడిగానండి. ఎందుకంటే బీయింగ్ సో క్లోజ్ నేను అడిగాను. అంటే ఒకరోజు నేను నా దవడ గట్టిగా ఇలా పట్టుకుని గట్టిగా నొక్కేసాను అనమాట. ఇలాంటి ప్రశ్నలు నన్ను కాదు, నువ్వు ఎవరిని అడగద్దు, కొడతాను నిన్ను అన్నాడు నాడిగారు స్టూడియోలో. అలాగైతే లేండి ఊరుకుంటానన్నా. నువ్వు ఇలాంటివి లేపకు, ఎవడో వింటాడు, నువ్వైతే రాయవు కానీ వాడు రాస్తాడు, లేనిపోని డిస్టర్బెన్స్ మాకు అన్నాడు నాతో. అంటే సర్లే అన్నయ్య అయితే వదిలి నేనేం మాట్లాడలే అన్నా. అలాగా అంటే ఎక్కడో సంథింగ్ వెంట్ రాంగ్ అన్నది మాత్రం నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేసుకున్న పాయింట్. బికాస్ ఆఫ్టర్ నోయింగ్ విశ్వనాథ్ గారి టెంపర్మెంట్, వేటూరు గారి పాటకి అలాగే జరిగింది. ఆయన ఎక్కువసేపు ఉండాలి, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండాలి, లేకపోతే 2 రోజులు 3 రోజులు కూర్చోవాలి అంటే. అది ఇప్పుడు ఏమండి పర్సనల్ డిసిప్లిన్లు కొన్ని ఉంటాయండి డైరెక్టర్స్కి. నాకు అంత ఇండస్ట్రీ గురించి తెలియదు, కానీ శాంతారాం ఉన్నారు, సత్యజిత్ రాయ్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి పర్సనల్ డిసిప్లిన్స్ ఉంటాయి. నాది ఇలాగే ఉండాలి. ఆ చిత్రం కానీ, గీసిన బొమ్మ కానీ, మ్యూజిక్ షార్ట్ కానీ అది ఉంది కాబట్టి వాళ్ళ పర్సనాలిటీస్లో వాళ్ళకి శాశ్వతం అయిపోయారు కదా. అది అలాగా ఆయనకు కూడా ఆ పర్టికులర్గా ఒక మలుపు అది అయి ఉండొచ్చు ఆయనతో పనిచేయడం. అందువల్ల ఎక్కడో చిన్న ప్రాబ్లం నేను చెప్పా కదండి, మిగతా వాళ్ళ ఇంటర్ఫీరెన్స్లు ఉంటాయి,
ఈ కంటిన్యూస్గా ఒకే మనిషితో సినిమా తీయడం అనేది, ఒకే హీరోని పెట్టుకొని తీయడం అనేది ఇండస్ట్రీలో చాలా కష్టమైన విషయం. ఇప్పుడు బిఎన్ రెడ్డి గారే బంగారు పంజరానికి సెకండ్ మూవీ ఇవ్వలేదు కదా చంద్రమోహన్ గారికి. రోజు మా ఇంటికి వచ్చేవారు ఆయన. రోజు మేము అందరం కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. మరి సెకండ్ మూవీ ఆయనకి ఇవ్వలేదు కదా. అలాంటిది విశ్వబాబు గారు కంటిన్యూస్గా ఇచ్చారు. కంటిన్యూస్గా కదా. అందుకని ఈ హ్యాడ్ ఏ విజన్. ఆ విజన్లో చంద్రమోహన్ చక్కగా ఇమిడిపోయాడు. అవునండి, అది సక్సెస్ కూడా అయింది. ఇంకోటి ఏంటంటే మన విజన్లు ఇమిడిపోవడాలు ఇవన్నీ చాలా మందికి జరగచ్చు, కానీ సక్సెస్ అవ్వం. జనం యాక్సెప్టెన్స్ చాలా కష్టం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మాకు రచయితలకు కానీ ఎవరికైనా కూడా మేము చాలా గొప్పగా ఆలోచించామని అనుకోవడం కాదు, యాక్సెప్టెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఐడెంటిఫికేషన్ అండ్ యాక్సెప్టెన్స్. ఒక క్యారెక్టర్ రాసామంటే మేము ఆ క్యారెక్టర్, నాకు ఒక అనుభవం అనమాట. ఒక తేజ అని ఒక క్యారెక్టర్ రాశాను, తమసోమ జ్యోతిర్గమయ. అది ఎప్పుడు సీరియల్గా వస్తుంది వంతెలో. ఎవరు చదువుతారో, ఎంతమంది చదువుతారో అదైతే అలా జరుగుతూ ఉండేది. ఓ మీటింగ్ జరిగింది ఇక్కడ మన దీనిలో మన ఆంధ్ర మహిళా సభ వాళ్ళది ఏదో జరిగితే, అందులో ఆయన తర్వాత మాలతీచంద్ర గారు వీళ్ళంతా వచ్చారు. నన్ను కూడా పిలిచారు, వెళ్ళాను. వెళ్తే అందులో వాళ్ళు నా దగ్గరికి 4 వచ్చి అడిగారండి, ఏమంటే మా ఊళ్ళో ఉండే తేజ మీకు ఎలా తెలుసు, అలా పిక్చరైజ్ చేయగలిగారు, మీకు తెలుసా పర్సనల్గా? నాకు తెలియదమ్మా, నేను క్రియేట్ చేసుకున్నాను ఆర్ట్ అని చెప్తున్నా. ఇంకొక ఆవిడ వచ్చి బెంగళూరు, ఏమంటే మా తేజ మీకు ఎలా తెలుసు అని అడిగారు. ఇంకొకళ్ళు ఇంకొక ఇద్దరు అతను క్యారెక్టర్లో ఒక చేసిన విషయం అతను ఎవరో చేశారట, అది మీకు ఎలా ఎవరైనా చెప్పారా అన్నది. అప్పుడే నాకు తెలుస్తుంది హిట్ అని. ఐడెంటిఫికేషన్ ఎక్కడ ఒక బెంగళూరులో, ఒక కోయంబత్తూరులో, లేకపోతే ఇంకో ఊళ్ళో ఎక్కడో సంబంధం లేని వాళ్ళు మా ఊళ్ళో ఉన్న వ్యక్తి మీ హీరో ఎలా అయ్యాడని అడిగినప్పుడు గ్యారంటీ హిట్. అది ఇంకా డౌటే లేదు. అది ఎప్పుడు జనం అనేవాళ్ళు, జనము అంటే పాఠకులనండి, ప్రేక్షకులనండి, తెలివి తక్కువ వాళ్ళు కారు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు. వాళ్ళు అంటే నీకు ఇది కావాలని అడిగితే తెలీదు, వాళ్ళ ముందు అది తయారు చేసి పెడితే మటుకు దే నో హౌ టు ఐడెంటిఫై, హౌ టు పిక్ అనేది తెలుసు. అది ఆ విషయంలో అందరూ ఏమరిపోతారు. ఇప్పుడు సినిమా చూడరాదు మీకు, డిఫరెంట్ సినిమాలు హిట్ అవుతున్నప్పుడు ఇది హిట్ అవుతుందని అసలు ప్రొడ్యూసర్గా ఎందుకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంత సబ్జెక్ట్ తీసుకున్నాడు ఏమిటి బాబాయ్, అద్దరగొట్టేస్తారు జనం. అవునండి, ఎందుకు ఆ టికెట్లు అన్నీ వెళ్తాయో ఒకే రోజు. అసలు ఒక్కొక్క సినిమాకి మధ్య వింటుంటే 1 సంవత్సరం బుక్ అయిపోయిన సినిమాలు కూడా ఉంటాయి. ఎలా? అవునండి. ఈ మధ్య ఏమైనా సినిమాలు చూసారా మీరు? అంటే దీనిలోనే చూస్తూ ఉంటామండి. నాకు ఈ మోకాళ్ళు నొప్పి, ఆ తర్వాత 3 గంటలు అక్కడ బాగుండకపోయినా కూర్చోవాలి. ఇదైతే మీరు అక్కడ మెడ్రాస్లో ఉన్నప్పుడు వెళ్తుండేవారా షోలకి? ఆ షూటింగ్లకు వెళ్ళినా, ప్రీవ్యూలు చూసినా, అప్పుడే ప్రీవ్యూల తర్వాత వెళ్ళిపోయాయి. హైదరాబాద్ వచ్చేసిన తర్వాత సినిమా ఇండస్ట్రీ ప్రీవ్యూస్ ఉండగా మొదట్లో వెళ్ళేవాళ్ళం. తర్వాత షూటింగ్లకు కూడా చంద్రమోహన్ గారితో నేను వెళ్ళడం, పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంకా మానేశాను అనమాట. మళ్ళీ ఆ ఇన్ఫ్లుయెన్స్, ఆ తప్పట్లు, ఆ గందరగోళం అవన్నీ వీళ్ళకి కొంచెం అలవాటు అయిపోతాయని మాకిద్దరికి కూడా పిల్లలు చదువుకోవాలని ఉండేది. సో మళ్ళీ ఎందుకంటే మా పిల్లలు అందరూ తెలిసిన వాళ్ళు అవ్వడం కూడా ఒక ప్రాబ్లంగా ఉండేది. భానుమతి గారు మా పెద్దమ్మాయిని యాక్ట్ చేయించాలని ఆవిడ అడిగేవారు. నేనున్నాను కదా, నీకెందుకే భయం, నువ్వు పంపించదాన్ని అనేవారు. నేను పంపించనంటే వద్దండి బాబు, ఒకసారి తప్పట్లకు అలవాటు పడిన తర్వాత చాలా కష్టం అని చెప్పేది. అవును, బేసిక్గా నాకు ఇంకొక డౌట్ అమ్మా, మీరు మంచి సెలబ్రేటెడ్ రైటర్, మీరు ఊరికే ఏదో వంటింటి రచయిత కాదు మీరు. పైగా నాన్నగారి దగ్గర నుంచి తర్వాత హస్బెండ్ అంతా సినిమా అట్మాస్ఫియర్. వై యు నెవర్ బికేమ్ ఏ ఫిల్మ్ రైటర్? మీ కథ ఏది, మీరు ఎక్కడ అంటే ఇప్పుడు ఆరుద్ర గారి వైఫ్ రామలక్ష్మి గారు కొన్ని రాశారు అంటే ఒకటి కారణం అండి, బహుశా నాకు తెలిసి నన్ను ఎవరు అడగలేదు ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే సినిమాకి రాయడం అనేది ఒక గొప్ప టెక్నిక్. మనం ఎంత పెద్ద రచయితలమైనా అది ఆ టెక్నిక్ ఫార్మేట్ వేరు. సో బహుశా నేను దానికి ట్రై చేసేదాన్నో నాకు తెలీదు. ఒకవేళ అవకాశం వస్తే అది కూడా ట్రై చేసేదాన్నేమో తెలీదు. బట్ నాకు ఎవరు నన్ను అడగలేదు. ఇంకోటి ఏంటంటే నావన్నీ కూడా నేను రాసిన రచనలన్నీ కూడా చాలామంది ఇంటలెక్చువల్స్కి వాళ్ళకి అప్పీల్ అయ్యేది.
మాస్ థాట్ కాదు, క్లాస్ థాట్. అది తెలీదు. బట్ నాకు అలాంటి ఫ్యాన్స్ అందరూ అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఎలైట్ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. తర్వాత మేధావి వర్గం వాళ్ళ ఇళ్ళకు వచ్చి లెటర్స్ రాసి బొకేస్ పంపించి చాలామంది అలా దే యూస్ టు అప్రిషియేట్. అందుకని నాకు ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఫేము మనీ ఈ రెండు కనుక నా థాట్లో అంటే ప్రయారిటీ అయ్యి ఉండుంటే మేబీ నేను ట్రై చేసేదాన్ని. ఈ రెండు కూడా నాకు మొదటి నుంచి ప్రయారిటీ కాదు. అందువల్ల బహుశా అదే మీరు జాతకాలతోనే మొదలెట్టారు కాబట్టి జాతకాలతోనే ముగిద్దాము. మీ జాతకం కేవలం భర్త బాగా అత్యున్నత స్థాయికి వెళ్ళి తారాపదంలోకి వెళ్ళే ఒక భారీ జాతకం మీది. అది మీకు జీవితంలో పరిపూర్ణంగా అన్ని విధాల అంటే చంద్రమోహన్ గారిని ఎవ్వరు కూడా అంటే మెడకాయ మీద తలకాయ నోడు ఎవడు కూడా నోబడి కెన్ సే దట్ ఈస్ ఎ బ్యాడ్ యాక్టర్. ఈజ్ అన్ యాక్టర్ పార్ ఎక్సలెన్స్. ఇంకా దాని మించి ఇంకా దేర్ ఇస్ నో అదర్ వర్డ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండి. మీరు అసలు జీవితాంతం మీరు చంద్రమోహన్ గారి భార్య అంటే మీసాలు పెంచుకుని మరీ తిప్పుకోవాల్సినంత గొప్ప నటుడు ఆయన, దానిలో డౌట్ లేదు. ఎందుకంటే నేను చెప్పా కదా మీకు ఆ సినిమాలు మై ఫాదర్ టోల్డ్ మీ సిరిసిరిమ చూసి వచ్చి అప్పటికి ఐ వాజ్ క్వైట్ యంగ్. సిరిసిరిమ వచ్చినప్పుడు మా ఫాదర్ ఇంటికి వచ్చి వాజ్ టెల్లింగ్ ఆ క్యాన్సర్ అని తేలిన తర్వాత బయటకు వచ్చిన సీన్ ఏమి యాక్ట్ చేశాడు రా చంద్రమోహన్ అని. ఐ రిమెంబర్డ్ దట్ వర్డ్ అండ్ వన్స్ ఐ గ్రూ అప్ ఐ సీన్ దట్ పర్టిక్యులర్ సీన్ వాట్ మై ఫాదర్ టోల్డ్ మీ. ఐ రికలెక్టెడ్ ఇట్. అబ్బా మా నాన్నగారు ఎంత బాగా చెప్పారు అని మా నాన్నగారిని ముందు మెచ్చుకుని తర్వాత చంద్రమోహన్ గారిని మెచ్చుకున్నా బాగా. చాలా అసలు అంచేత ఈజ్ అన్ యాక్టర్ వన్స్ అగైన్ ఈజ్ అ పార్ ఎక్సలెన్స్ అమ్మ. మీరు నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఎనీ జర్నలిస్ట్ టు హ్యావ్ అన్ ఇంటర్వ్యూ విత్ యూ. రియలీ fantastic journey. It's a fantastic, fabulous journey. I also have to say thanks to you because you made me speak so many things which actually I should have not. You should have not and you have never spoken. Spoke also. అంటే అవి నా చేత చెప్పించాలని అనుకున్నందుకు మీకు థ్యాంక్స్. ఎందుకంటే నాకు చంద్రమోహన్ గారి గురించి అలా చెప్పాలని ఉండేది లోపల. బట్ ఇట్ వాజ్ ఏది ఎక్కడ అంటే ఎప్పుడు అంతసేపు వారు బాగా యాక్ట్ చేస్తారు ఆయన ఇది అని అలాంటివే తప్ప అబౌట్ అవర్ పర్సనల్ రిలేషన్షిప్ అన్ని కూడా మాట్లాడే అవకాశాలు మామూలుగా ఎవరికి నాకే కాదు ఈ ఆర్టిస్ట్ వైఫ్కి రావు. అది అందువల్ల దట్ వే ఐ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు యూ. ఐఎమ్ సో హ్యాపీ బికాస్ ఆయన మెమరీస్లో బ్రతకడం వేరు, మెమరీస్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుని. Yes, now that it is recorded. Permanent library edition. Adante atla untundi. And it's so nice of you, Amma. You honored me as a journalist and our channel, Hit TV. And thank you very much. We will be always, Hit TV is always with you, madam. Thank you. Meeku eppudu elanti bhavavyasam vachedi cheppalanukunna our platform is always open for you. Thank you andi. Thank you. Namaskaram amma. TVకి మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. ఎందుకంటే యూ యాక్చువల్లీ ఇట్స్ నాట్ లైక్ ఎన్ ఇంటర్వ్యూ, ఇట్స్ లైక్ స్పీకింగ్ విత్ ఏ ఫ్యామిలీ మెంబర్. బికాస్ యూ లైక్ చంద్రమోహన్ గారు సో మచ్. And you traveled with him so many years. Yeah. Thank you. It's a great occasion. ఇది ఈ మహారచయిత్రి జలంధర్ గారు అండ్ మహానటుడి సతీమణి జలంధర్ గారితో ఆవిడ అభిప్రాయాలు, ఆవిడ ప్రయాణం, సాధక బాధకాలు, ఎత్తుపల్లాలు, అందాలు, ఆనందాలు అన్నీ ఆయన జీవితం అంత పరిపూర్ణమైన జీవితాన్ని చూసిన ఒక స్త్రీమూర్తి ఆవిడతో ఇంటర్వ్యూ మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.